అందరికీ నమస్తే. ఇటీవల తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు విడుదల చేసిన గ్రూప్ 1 తుది ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో ర్యాంకు సాధించి అసిస్టెంట్ ఆడిటర్ ఆఫీసర్ హోదా పొందిన ఆనంద్ కుమార్ గారు మనతో ఉన్నారు. వారి యొక్క ప్రిపరేషన్ జర్నీ ఏ విధంగా సాగింది, మరీ ముఖ్యంగా వారు గతంలో పనిచేసినటువంటి ₹1,00,000 ప్రైవేట్ కొలువును వదిలి ప్రభుత్వ ఉద్యోగాల కోసం వారి యొక్క జర్నీ ఏ విధంగా కొనసాగింది, అదేవిధంగా వారు ఈ గ్రూప్ 1 ప్రిపరేషన్లో వారు అవలంబించినటువంటి విధానం ఏంటి, టిప్స్ ఏంటిది, కొత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, SIPC కావచ్చు, ఇతర పోటీ పరీక్షలు ఏవైతే ఉన్నాయో అలాంటి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు వారు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు ఏంటి అనే విషయాల గురించి వారి మాటలో తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ముందుగా ఒకసారి మీ కుటుంబ నేపథ్యం అలాగే మీ నేటివ్ ప్లేస్ గురించి చెప్తారా సార్? సార్, నా పేరు ఆనంద్ కుమార్ మాదరి. సో మా అమ్మగారి పేరు కరుణమ్మ. సో మా నాన్నగారి పేరు కూడా ఆనందే. అయితే మాది నిజామాబాద్ జిల్లా కమ్మరిపల్లి మండలము, ఒక మారుమూల గ్రామం ఉప్లూరు గ్రామం అండి. నిజామాబాద్కి జగిత్యాల జిల్లాకి మధ్యలో ఉంటుంది ఆ గ్రామం, ఉప్లూరు గ్రామం అని. సో ఆ గ్రామం నుంచి ఒక పల్లెటూరు వాతావరణం నుంచి నేను రావడం జరిగింది. మా తల్లిదండ్రులు అయితే చదువుకోలేదు సార్. మా ఫ్యామిలీలో నేను ఫస్ట్ జనరేషన్ చదువుకున్న వ్యక్తిని. సో తల్లిదండ్రులకు చదువు లేదు. సో మా తండ్రి ఏమో ఒక ల్యాండ్ లార్డ్ దగ్గర జీతం ఉండే, ఒక దొరల దగ్గర జీతం ఉన్నాడు చిన్నప్పుడు. తర్వాత అది వర్కౌట్ అవ్వకపోయేసరికి దాని తర్వాత మళ్ళీ ఫార్మర్గా చేశాడు. అది కూడా ఆ టైంలో సరిగా పంటలు పండకపోయేసరికి దుబాయ్ వెళ్ళాడు సార్. మేము పుట్టిన తర్వాత దుబాయ్, మా ఫాదర్ అరబ్ కంట్రీస్ మా ఏరియాలో చాలా వెళ్తారు. మా ఏరియాలో ఏంటంటే ఆడవాళ్ళు బీడీలు చుట్టడం, మగవాళ్ళు మస్కట్ దుబాయ్ వెళ్ళడం, ఇది కామన్ మా దగ్గర. సో ఆ విధంగా మా నాన్న దుబాయ్ వెళ్ళి మా చదువు కోసమని దుబాయ్ వెళ్ళిండు. తర్వాత దుబాయ్కి వెళ్ళి డబ్బులు పంపించడం ద్వారా మా అమ్మ చదివించింది. సో ఆ టైంలోనే మా పెద్దనాన్న గవర్నమెంట్ స్కూల్లో చదవడం ఎందుకని చెప్పి ఒక ప్రైవేట్ స్కూల్ పెట్టండి, ఇంగ్లీష్ మీడియం స్కూలు. సో ఆ స్కూల్లో నేను ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదవడం జరిగింది. చదివిన తర్వాత అక్కడి నుంచి మా అన్న మా పెద్దనాన్న వాళ్ళ కొడుకుండే, తను అప్పటికే సివిల్ ఇంజనీరింగ్ చదివిన వ్యక్తి ఉన్నాడు. సో అతను నన్ను నవోదయ స్కూల్లో చదివించడానికి నన్ను మోటివేట్ చేస్తూ నన్ను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాపిస్తూ వచ్చాడు. ఆ తర్వాత నేను నవోదయలో ర్యాంక్ సాధించి జవహర్ నవోదయ విద్యాలయంలో 6th క్లాస్లో అడ్మిషన్ తీసుకున్నాను. సో మీ క్వాలిఫికేషన్ మొత్తం ఏంటి సార్? ఒకసారి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్. తెలుగు మీడియంలో శివజ్యోతి పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాను. తర్వాత ఇంగ్లీష్ మీడియం మా పెద్దనాన్న పెట్టిన స్కూల్లోనే ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నా. తర్వాత మా అన్న ప్రోద్బలంతో ఇచ్చిన గైడెన్స్తో నవోదయలో సీట్ సంపాదించాను. నవోదయలో జవహర్ నవోదయ విద్యాలయం నిజాం సాగర్లో నేను 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు చదివాను. సో 12th క్లాస్ అక్కడ బైపీసీ తీసుకున్నాను. సో బైపీసీ నుంచి బయటకు వచ్చి తర్వాత ఎంసెట్ అపియర్ అయ్యాను. డాక్టర్ మిస్ అయిపోయింది. తర్వాత ఫార్మసీలో జాయిన్ అయ్యాను. ఫార్మసీ ఉస్మానియా యూనివర్సిటీలో బీఫార్మసీ పూర్తి చేశాను. అయిన తర్వాత జీపాట్ నైపర్ అనే ఎగ్జామ్స్ ఉంటాయి. సో అది క్వాలిఫై అయిపోయి నేను నైపర్ హైదరాబాద్లో ఫార్మకాలజీ టాక్సికాలజీలో చేరాను. సో అక్కడ చేరిన తర్వాత అక్కడ నుంచి డైరెక్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్ ఢిల్లీలో గురుగావ్ ఒక MNC కంపెనీలో నేను జాబ్ సంపాదించాను. కాంపిటేటివ్ ఫీల్డ్కి రావడానికి మీకు అసలు మెయిన్ రోల్ మోడల్ ఏంటి సార్? అసలు నవోదయ స్కూల్లో చదివాను. సో అక్కడ మీరు గమనించినట్లయితే మేమంతా NCERT సిలబస్, CBSE సిలబసే చదువుతాం. ఒకటి అది UPSCకి అదే సిలబస్ ఉంటుంది, అదొకటి క్రైటీరియా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాం. సో ఎక్కడో ఎదగాలి, తల్లిదండ్రులు చదవలేదు, సో చదువు విలువ వాళ్ళకి తెలిసిన వాళ్ళు కాబట్టి సో మళ్ళీ ఎంతవరకైనా చదివేయాలని ఉద్దేశం కలిగి ఉన్నారు కాబట్టి సో మంచి ఉన్నతమైన స్థితి నుండి తల్లిదండ్రులను బాగా చూసుకొని సమాజ సేవ చేయాలన్న దృక్పథం ఒకటి. తర్వాత మాకు నవోదయలో ఉన్నప్పుడు రెగ్యులర్గా కలెక్టర్స్ వచ్చేవాళ్ళు విజిటింగ్. సో కలెక్టర్స్ ఏ ప్రోగ్రామ్ అయినా కలెక్టర్స్ వచ్చేవాళ్ళు, వాళ్ళతో ఇంటరాక్షన్స్. సో అట్లా ఏంటంటే నవోదయలో ఏంటంటే చదువుతో పాటు పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుందండి. సో ఆ పర్సనాలిటీ నేను ఎవ్రీ ఈవెంట్, దాన్ని ఎలక్యూషన్ అయినా, డిబేట్ అయినా, ప్రతి దానిలో యూత్ పార్లమెంట్ అయినా ఏదైనా పార్టిసిపేట్ చేసేవాడిని. సో దాని ద్వారా ఏంటంటే నేను కరెంట్ అఫైర్స్కి ఇన్లైన్లో ఉండేవాడిని. అట్ ద సేమ్ టైం CBSE UPSC కావాల్సిన మెటీరియల్ మాకు అప్పుడే CBSE బుక్స్ కాబట్టి అట్లా ఆ విధంగా ఈజీ అవుతుంది అన్న ఉద్దేశం ఒకటి. ఆ తర్వాత ఏంటంటే అప్పటికి నాకు పెళ్ళి అయిపోయిందండి. నేను జాబ్ చేసిన సంవత్సరంలోనే పెళ్లి చేసుకున్నాను. తర్వాత మా వైఫ్ గవర్నమెంట్ జాబు, తను ఇక్కడ జాబు, నేను ఎప్పుడు ఢిల్లీలో ఉండేవాడిని. సో ఇది మా ఇద్దరికి చాలా కష్టమయ్యేది, దూరం. సో నేనేమనుకున్నా అంటే నేను ప్రిపేర్ అవుతాను, నా దగ్గర సత్తా ఉంది, సో నేను చేయగలుగుతాను నేను అన్న ఉద్దేశంతో అక్కడ జాబ్ రిజైన్ చేశాను. అంటే చాలా కష్టమైంది. 2018లో నేను జాబ్ రిజైన్ చేసి
అంటే రిజైన్ చేసేప్పుడు చాలా బాధ ఉండేది, ఎందుకంటే ఆ పోషించాలి కుటుంబాన్ని అంతటిని. కానీ అయినప్పటికీ నా భార్య జాబ్ చేస్తుంది, అప్పటికి తక్కువ శాలరీ వచ్చేది తనకు. అయినప్పటికీ సో తను సపోర్ట్ చేస్తా అన్నది. ఆ ఉద్దేశంతో ఇంకొకటి ఇంకా చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు చూశాను కదా, సో ఐఏఎస్ అవ్వాలన్న డ్రీమ్. సో ఇవన్నీ నన్ను నడిపించినాయి ఈ ఫీల్డ్కి. సార్ మీరు గుర్గాన్లో జాబ్ చేశారు కదా, సో ఎన్ని ఇయర్స్ చేశారు సార్ దాంట్లో? గుర్గావ్లో నేను ఆల్మోస్ట్ 7 years జాబ్ చేశాను సార్. మీరు ఫస్ట్ కాంపిటేటివ్ ఫీల్డ్కి వస్తా అన్నప్పుడు, అంటే మీరు ఆ టైంలో ₹1,00,000 ఉద్యోగం వదిలేస్తా అన్నప్పుడు మేడం గారు ఏమన్నారు సార్ కుటుంబం తరపున? గుర్గావ్లో జాబ్ చేసేటప్పుడు కూడా నేను మామూలుగా ఎగ్జామ్స్ రాసేవాడిని. అక్కడ ఢిల్లీ సెంటర్ పెట్టుకొని రాసేవాడిని. రాసినప్పుడు నేను అంటే చిన్న చిన్న జాబులకి మాకు క్వాలిఫై అయ్యేవాడిని, కానీ పెద్ద పెద్ద యూపీఎస్ అనేసరికి నేను అయ్యకపోయేటాన్ని. సో డ్రగ్ ఇన్స్పెక్టర్ కూడా అప్పుడు ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను, సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్లో ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను. సో మా ఆవిడ వీళ్ళందరూ ఏమనుకున్నారంటే, సో ఇతని దగ్గర పొటెన్షియల్ ఉంది, మేబీ తను ఫోకస్ అంతా దీని మీదకి మలుస్తే మేబీ తిని సాధిస్తాడేమో అన్న ఒక నమ్మకం వీళ్ళలో కలిగింది. నేను ఎప్పుడైతే డ్రగ్ ఇన్స్పెక్టర్ ఇంటర్వ్యూకి వెళ్ళాను, ఆ తర్వాత వీళ్ళు ఏంటంటే ఇంకా సపోర్ట్ నాకు కూడా చేయాలన్న తపన ఉండడం వల్ల సో తను సపోర్ట్ చేస్తా అన్నది. ఇంకా మా ఫ్రెండ్ ఒక అతను యూఎస్లో ఉంటాడు, ఎన్ఆర్ఐ అని చెప్పి, అతను కూడా నాకు సపోర్ట్ చేయడం ద్వారా నేను యాక్చువల్లీ ఫీల్డ్ ఎంచుకున్నాను, కాంపిటేటివ్ సర్వీస్. అప్పటికి మీ ఇద్దరి మధ్య ఎట్లాంటి క్లాస్ అనేది రాలేదు మీరు ఉద్యోగం వదిలేస్తున్నప్పుడు కూడా? ఉద్యోగం యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఆమె ప్రోత్సహిస్తే తప్ప నేను ఇక్కడికి ఉండలేను, ఎందుకంటే తనే యాక్చువల్లీ సజెషన్ ఇచ్చింది, నువ్వు కష్టపడితే సంపాదించగలుగుతావు ఎప్పటికైనా అని. అప్పటికి నేను 31 years సార్ నేను ఈ ఫీల్డ్లో అడుగుపెట్టినప్పుడు. సో నాకు ఆల్మోస్ట్ ఒక 5 attempts ఉన్నాయి అంతే. సో 5 attemptsలో నేను సాధించాలన్న ఉద్దేశంలో తను మీరు కష్టపడితే వస్తుంది కాబట్టి రానగానే నేను రిజైన్ చేసి వచ్చేసాను. సో మేడం నమస్తే మేడం. సార్ ₹1,00,000 ఉద్యోగాన్ని వదిలేస్తున్నప్పుడు కనీసం మీకు బాధ అనిపించలేదా మేడం అప్పుడు? అంటే ఆల్రెడీ అప్పటికి ఆయన ఒక 3 exams క్లియర్ చేస్తున్నారు. డ్రగ్ ఇన్స్పెక్టర్ ఒకటి, ఫార్మకోపియా కమిషన్, దాంట్లో కూడా ఇంటర్వ్యూ వరకు వెళ్ళి రిజల్ట్స్ పెండింగ్ ఉండే 3. ఈయన ఏమన్నారంటే 2 years టైం కావాలి, చదువుతాను, మీన్వైల్ ఆ రిజల్ట్ వస్తుంది అన్న థాట్లో ఉండే. ఇంకొకటి లోకల్లో కూడా ఒక ఎగ్జామ్ క్లియర్ చేసినారు, ఫుడ్ అండ్ ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ది. సో అది కూడా ఫైనల్ రిజల్ట్ వరకే పెండింగ్ ఉండే, ఆల్రెడీ ఇంటర్వ్యూ అంతా అయిపోయింది, వెరిఫికేషన్ అవన్నీ. అది వస్తుంది కదా అన్న హోప్తో వచ్చినారు. మేము 2 years అనుకున్నాం, అది 6 years అయింది. సో 2018 నుంచి కంటిన్యూగా ప్రిపరేషన్లోనే ఉన్నారు. సో ఈ 5-6 yearsలో ఫ్యామిలీకి దూరంగా ఉంటూ హైదరాబాద్లో చదువుకుంటున్నప్పుడు సో మీరు ఎలా ఫ్యామిలీని పిల్లల్ని ఎలా చూసుకునేవారు మేడం? ఎలా ఫ్యామిలీని ఎలా గెటింగ్ చేసుకుంటూ వచ్చారు? అమ్మ ఉన్నారు. 2021 కోవిడ్లో అమ్మ ఎక్స్పైర్ అయినారు. అమ్మ మా దగ్గరే ఉండేది. అమ్మ సపోర్ట్ ఉంది, అత్తమ్మ మామయ్య సపోర్ట్ ఉంది. అమ్మ తర్వాత కంప్లీట్గా వాళ్ళ బర్డెన్ తీసుకున్నారు. అత్తమ్మ మాతోనే ఉండేది. సో మామయ్య అక్కడ ఒక్కరే, అత్తమ్మ మాతో ఉండేది. ఎంతో ఈయన ఇక్కడ హైదరాబాద్లో. మా పరిస్థితి ఏంటంటే సార్ కుటుంబంలో, ఇప్పుడు నేను ఒక హైదరాబాద్లో ఉండాలి అంటే మా అమ్మ మావిడ దగ్గరికి రావాలి. మావిడ నిజామాబాద్ నుంచి కామారెడ్డికి రోజు 50 kilometers అప్ అండ్ డౌన్ జాబ్ కోసం. సో పిల్లల్ని చూసుకోవడానికి మా అమ్మ రావాలి. అక్కడ మా నాన్న ఉంటారుగా, ఇక్కడ నేను ఉంటారుగా, అక్కడ మా అమ్మ, ఇక్కడ ఆడవాళ్ళు ఇద్దరు. సో ఆలోచించండి, అంటే ఒక్కోళ్ళ కోసము ఎంటైర్ ఫ్యామిలీ త్యాగం చేయాల్సి వచ్చింది. మా నాన్న తనే వండుకునేటోడు, తనే బాసనలు తోముకునేటోడు, అంటే అన్నీ ఆయననే చేసుకోవాలి, ఇంకా ఎవరు లేరు. సో నేను ఎప్పుడైతే ఎవ్రీ వీకెండ్ నేను శనివారం వెళ్ళేవాడిని సార్. శనివారం మా అమ్మ ఊరు వెళ్ళేది, మళ్ళీ అన్నీ క్లీన్ చేసి ఎప్పటిదాకా సెట్ చేసి వచ్చేది. మళ్ళీ మండే సేమ్ షెడ్యూల్ అన్నట్టు మాకు. మండే నేను మళ్ళీ హైదరాబాద్ రావాలి, మళ్ళీ మా అమ్మ అక్కడి నుంచి రావాలి. అంటే ఒక్క ఓని కోసము. తర్వాత మా తమ్ముడు చెన్నైలో జాబ్ చేసుకుంటూ పోషించాలి మా అమ్మ నాన్నని. సో అంటే నలుగురం 4 places సార్ కుటుంబం. ఈ తంతు అనేది ఒక 5 సంవత్సరాలు సాగింది. ఇది 5 సంవత్సరాలు అంటే మా అమ్మను నేను ఒప్పిస్తూ, అమ్మ ఇంకొక 1 year అనుకుంటే అట్లా ఒప్పిస్తూ ఏంటంటే ఎక్కడ సక్సెస్ లేదు సార్ నా జీవితంలో. 2019 నుంచి 22 వరకు యూపీఎస్సీ ఎవ్రీ అటెంప్ట్ నేను ఫెయిల్ సార్. ఎన్ని అటెంప్ట్స్ ఇచ్చారు సార్? 3 attempts ఇచ్చిన సార్, 3 attempts ఫెయిల్ సార్. ఇంటర్వ్యూ అంటే యూపీఎస్సీ ప్రిలిమ్సే క్వాలిఫై కాలే. మీరు ఆలోచించండి, నా లోపల ఫెయిల్యూర్, నాలో సక్సెస్ లేదు. అయినప్పటికీ ఎక్కడికి వెళ్ళి నమ్ముతారు వీళ్ళు? నేను చూపెట్టాలి కదా సార్, రిజల్ట్ చూపెట్టలేకపోయినా. నేను కష్టపడ్డా కానీ రాలేదు అది. సో నాకు సీసాట్, నేను బైపీసీ బ్యాక్గ్రౌండ్, సో అందులో 2 ఉంటాయి, జిఎస్ ఉంటుంది, సీసాట్ ఉంటుంది. ఎవ్రీ టైం సీసాట్ నాకు క్లియర్ అయిపోయేది కాదు, జిఎస్ మంచి స్కోర్ వచ్చేది. ఒకసారి అయితే 2 క్లియర్ అయిపోతాయని మెయిన్స్ కూడా స్టార్ట్ చేసిన, తర్వాత రిజల్ట్ అప్పుడు చూసుకుంటే నా పేరు అందులో లేదు. సో ఇలాంటి పరిస్థితి అన్నట్టు సరే. అంటే ఇది ఎలాంటిదంటే నలుగురు 4 places ఉండేసరికి ఇంకా టైంలో కోవిడ్ రావడం, మా అత్తమ్మ చనిపోవడం, తర్వాత ఇంకా మా అమ్మ మీద భారం ఎక్కువైపోయింది. సో తను అంటే ఒక స్టేజ్లో తనకు ఏందిరా అసలు ఏం లేదు మీ లోపల, అంటే ఎన్ని రోజులు చేస్తాడు జాబ్, సొసైటల్ ప్రెషర్ మెయిన్గా
సో ఈ ప్రెషర్స్ని తట్టుకోలేక చాలాసార్లు డిప్రెషన్కి వెళ్ళిపోయాను సార్ నేను. అంటే యాంగ్జైటీ, సూయిసైడల్ థాట్స్. ఇంకా మీరు చెప్తే అంటే ఒక రోజు అయితే నేను అంటే చదివే క్రమం ఏంటంటే నేను నైట్ ఎక్కువ చదువుతాను సార్. సో నైట్ నేను చదువుతున్నా, నాకు 3 years నేను క్యాలిక్యులేషన్ చేస్తూ వచ్చిన, ఎక్కడ సక్సెస్ లేదు నీ లోపల. ఇప్పుడు 3 years అయిపోయింది, యువర్ జర్నీలో నువ్వు ఇంకా జీరోనే. సో అని చెప్పి ఆ థాట్స్ వచ్చినప్పుడు నాకు పిచ్చి పిచ్చి థాట్స్ రావడం. అంటే ఈ థాట్ చూస్తున్నా, ఫ్యాన్ను చూస్తున్నా, పిచ్చి పిచ్చి ఆలోచనలు. సో ఇలాంటి సూయిసైడల్ థాట్స్ వచ్చినప్పుడు నాకు అప్పుడు ఆ టైంలో 2 అవుతుంది రాత్రి, ఎవరిని డిస్టర్బ్ చేయాలో అర్థం కాక అమెరికాలో ఉన్న ఒక ఎన్ఆర్ఐ అన్నకు ఫోన్ చేసిన. అన్న నన్ను చాలా మోటివేట్ చేస్తూ వచ్చిండు, నువ్వు ఎంచుకున్న టార్గెట్ పెద్దది. సో టార్గెట్ పెద్దదన్నప్పుడు కష్టాలు కూడా పెద్దగా వస్తాయి. చిన్న టార్గెట్ పెట్టుకో, చిన్న కష్టాలు వస్తాయి. పెద్ద టార్గెట్ పెట్టుకో, పెద్ద కష్టాలు వస్తాయి. సో ఇవి భరించినప్పుడు నువ్వు ఇంకా చిన్న చిన్న కష్టాలు, రేపు తెల్లారు ఐఏఎస్ అవుతా అంటున్నావు, పెద్ద పెద్ద కష్టాలు చూడాల్సి వస్తుంది జనాలై, వాళ్ళకి ఎట్లా ఆన్సర్ చేస్తావు నువ్వు అని చెప్పేసరికి నాకు ఆ రోజు ఆ థాట్ మానుకున్నాను నేను. ఎన్ఆర్ఐ రాయదాస్ అని ఎన్ఆర్ఐ ఒక అతను ఉంటాడు అక్కడ, సో అమెరికాలో ఉంటాడు, అన్న మోటివేషన్. తర్వాత మా ఫ్రెండ్ సంతోష్ అని ఉంటాడు, అతను నాకు ఎప్పుడు డబ్బులు అవసరమో డబ్బులు పంపిస్తాడు. ఎందుకంటే సార్ కాంపిటేటివ్ ఫీల్డ్ అశోక్ నగర్లో ఉండడం అంటే సార్ మినిమం 15,000 10,000 నుంచి మినిమం సార్ 10,000. ఇంకా బుక్స్ కావాలి, ఆ ఖర్చులు 15,000 20,000 అయ్యేది, హాస్టల్ ఫీజులు అన్నీ. సో ఇవన్నీ భరించాలంటే చాలా కష్టమయ్యేది. మా ఆవిడ పంపించినప్పటికీ యాక్చువల్ మా ఆవిడకు కూడా తెలియకుండా నేను బయట అప్పులు చేసిన క్షణాలు కూడా ఉన్నాయి. అవి ఇప్పుడు అన్నీ తీరుస్తూ వస్తున్నాయి ఇప్పుడు మెల్లమెల్లగా. సో మేడం, మీకు ఒక క్వశ్చన్ మేడం. యాక్చువల్లీ సార్ని ఇంటర్వ్యూ అడిగినప్పుడు సార్ ఒక ప్రొఫైల్ పంపించారు. సో దాంట్లో సార్ ఏమని మెన్షన్ చేశారంటే, నా కష్టానికి ప్రతి కష్టంలో మా భార్య నన్ను ముందుండి నడిపించింది అని చెప్పి సార్ మెన్షన్ చేశారు. సో మీరేమంటారు మేడం? స్ట్రగుల్ లేదన్నాను, ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. మేమున్న ఇప్పుడు ఓనర్స్, అది ఇంకా వెకేట్ చేయలేదు. ఆంటీ అంకుల్ సపోర్ట్, మా సిస్టర్ సపోర్ట్ చాలా ఉండేది. అంటే ఎస్పెషల్లీ పిల్లలు, నేను కూడా బైఫర్కేషన్, డిస్ట్రిక్ట్ బైఫర్కేషన్ తర్వాత జోనల్ ట్రాన్స్ఫర్స్ అయినాయి కదా, దాంట్లో నేను జూనియర్ అని చెప్పి నాకు కామారెడ్డిలో వచ్చింది. అంటే నేను అప్పుడు సీనియర్ అసిస్టెంట్ ప్రమోషన్ తీసుకున్నాను. సో క్యాడర్ వైజ్ జూనియర్ అయిపోయాను కదా. సో బైఫర్కేషన్లో నేను కామారెడ్డి వెళ్ళిపోయాను. సో 2022 నుంచి నేను అక్కడే చేశాను జాబ్. సో కామారెడ్డి వెళ్ళి రావాల్సిందండి. ఇక్కడ అత్తమ్మ వాళ్ళు మేనేజ్ చేయాలి, ఓనర్స్. స్ట్రగుల్ ఉండే, ప్రెషర్ బాగా ఉండే, టైం పాస్ ఉండే. మా మధ్యలో కూడా డిస్టర్బెన్స్ ఉండే, కానీ అంటే అది డిస్కరేజ్మెంట్ వరకు అయితే పోలేదు ఎప్పుడు. సార్ గ్రూప్ 1 అనేది చాలా పెద్ద ఎగ్జామ్. యూపీఎస్సీ తర్వాత గ్రూప్ 1 రాష్ట్ర స్థాయిలో ఉన్నతమైనటువంటి ఎగ్జామ్. సో గ్రూప్ 1 అభ్యర్థులు అంటే ఇప్పుడు మనకు 2022లో వచ్చిన నోటిఫికేషన్ ఏదైతే ఉందో 26 వరకు, అంటే దాదాపుగా 4 years, మనకు 25 ఇప్పుడు. సో ఇంకా కోర్టులో నడుస్తూనే ఉంది. సో 3.5-4 years వరకు మనకి ఈ నోటిఫికేషన్ నడుస్తూ ఉంది. గతంలో 2 times క్యాన్సిల్ అయిపోయింది. సో మీరు ఫ్యామిలీ, ఇప్పుడు మీలాంటి వాళ్ళే చాలామంది ఉద్యోగాలను వదిలి ఇటు, అంటే వాళ్ళకి లక్షల జీతాలు ఉన్నప్పటికీ వదిలేసి గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి పరిస్థితి. సో 2 times ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోయినప్పుడు, కొన్ని అనివార్య కారణాల వల్ల రద్దు అయిపోయింది. సో ఒక ఆస్పిరెంట్గా ఆ టైంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు సార్ అప్పుడు? యూపీఎస్సీ చదువుదామని నేను ఇక్కడికి వచ్చాను. సో నాది డ్రీమ్ ఐఏఎస్ అవ్వాలని. సో 2022లో గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. వచ్చిన తర్వాత నేను ఏం ఆలోచించానంటే, నేను వేరే స్టేట్కి వెళ్ళాల్సి వస్తుంది ఒకవేళ ఏదన్నా ర్యాంక్ వచ్చినా ఏమొచ్చినా. ఇక్కడైతే డిప్యూటీ కలెక్టర్ కొట్టుకుంటే జాబ్ వస్తే ఇక్కడ ఐఏఎస్ అవ్వచ్చు అన్న ఉద్దేశం ఒకటి ఉండే. తర్వాత ఇంకోటి ఏంటిదంటే, సో అందులో నాకు అంటే చూసినప్పుడు డివిజన్లు అన్నీ చూసినప్పుడు ఓకే, నాకు నా రేంజ్లో కొన్ని జాబ్స్ ఉన్నాయి. అంటే 563 ఈజ్ ఎ గుడ్ నెంబర్ సార్. యాక్చువల్లీ ఒక్కొక్కసారి యూపీఎస్సీకి అన్నీ ఉండేటి, యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్లో 563, 1000 ఎక్కువ, 1000 ఎక్కువ. అలాంటిది 563 చాలా పెద్ద నెంబర్. సో ఇప్పుడు కాకుండా ఇంకెప్పుడు అన్న కాన్సెప్ట్ ఒకటి వచ్చింది నాకు, డూ ఆర్ డై సిచ్యువేషన్. ఇంకా సో 2022లో ఇక నేను నా ఫోకస్ని షిఫ్ట్ చేసిన గ్రూప్ 1కి. ఫోకస్కి షిఫ్ట్ చేసిన తర్వాత ఇంకొకటి ఏంటంటే, ట్రాన్సిషన్ చాలా ఈజీ సార్ యూపీఎస్సీ వాళ్ళకి. ఎందుకంటే ఆల్మోస్ట్ 60% to 70% ఆఫ్ ద సిలబస్ సేమ్ ఉంటుంది. ఒక తెలంగాణ హిస్టరీ, తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ మూమెంట్ దాకా కాకుండా మిగతా అంతా ఆల్మోస్ట్ యూపీఎస్సీ వాళ్ళు ఇక్కడ తెలంగాణ గ్రూప్ 1 ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. సో ఇంకా యూపీఎస్సీ ఇంకొంచెం పెద్దగా ఉంటుంది, కానీ తెలంగాణలో అంటే సిలబస్ ఇంకా క్షుణ్ణంగా అంటే ఎలాబొరేట్గా ఉంటుంది. సో నాకు ఈజీ అయిపోయింది, అది ట్రాన్సిషన్ చాలా ఈజీ అయిపోయింది. సో ఆ డిసిషన్ తీసుకునేటప్పుడు ఏంటంటే ఒకటి ఏంటిదంటే, అప్పటికి నాకు ఒకటే అటెంప్ట్ ఉంది సార్, 2 అటెంప్ట్లు ఉన్నాయి యూపీఎస్సీకి. ఇప్పుడు దీనికి ప్రిపేర్ అయితే మళ్ళీ
ఇది ఎప్పుడు జరుగుతుందో తెలియదు. మనకు తెలుసు గ్రూప్ 1 ఎక్కడ గ్రూప్ 1 తెలంగాణ గ్రూప్ 1లో 2011లో గ్రూప్ 1, 2016లో రాసిర్రు, వాళ్ళు 2019 ఎక్కిర్రు. సో ఈ 2 ఇయర్లు ఎట్లా 2 ఇయర్స్ పోతే ఎట్లా అన్నది ఒకటి ఆలోచించిన. కానీ ఏదైనప్పటికీ ఆ గ్రూప్ 1 563 కౌంట్ అనేది నన్ను అంటే వస్తుంది కాబట్టి సో ఈజీగా క్రాక్ చేయొచ్చు అన్న ఉద్దేశం. అంటే కష్టపడితే ఇంతవరకు కష్టపడ్డాం, ఒక యూపీఎస్సీ మనది రాలేదు, ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ అనుకున్నా. సో ఇక్కడ టెస్ట్ చేద్దామని చెప్పి దానికి ఫోకస్కి మొత్తం ఇక్కడ మార్చేసాను సార్. ఓకే, అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కంప్లీట్ యూపీఎస్సీని వదిలేసి మొత్తం వదిలేసి గ్రూప్ 1కి షిఫ్ట్ అయిపోయినా. ఓకే సార్, 22 తర్వాత మనకు 22లో ఆల్మోస్ట్ గ్రూప్ 1, 2, 3, 4 అలాగే ఎస్ఐపిసి ఇలా చాలా నోటిఫికేషన్స్ వచ్చాయి మనకు. అవునవును. మీరు ఏమేమి అటెంప్ట్స్ ఇచ్చారు, ఏ పోస్టులకు మీరు సెలెక్ట్ అయ్యారు ఒకసారి చెప్తారు సార్? సార్ నేను వాస్తవం చెప్పాలంటే నేను గ్రూప్ 1 తప్ప వేరేది రాయొద్దు అనుకున్నాను సార్ ఇనిషియల్ ఫేజెస్లో. కానీ వచ్చిన ఫెయిల్యూర్స్ని బట్టి ఏ విధంగా అయిపోయిందంటే ఒక జాబ్ అవసరత అనే పరిస్థితి. అంటే మీరు అంటారు కదా ప్లాన్ ఏ ప్లాన్ బి అని. సో ఇప్పుడు ఏంటంటే గ్రూప్ 1 తర్వాత గ్రూప్ 1 కోసం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏమైంది, తర్వాత గ్రూప్ 1 కాస్త పోస్ట్పోన్ అయిపోయింది. ఆ ప్రిలిమ్స్ ఎగ్జామ్ పెట్టిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత అది క్యాన్సిల్ అయిపోయింది. అలా 2 సార్లు అయిపోయింది. 2 సార్లు అయిపోయేసరికి ఏమైపోయిందంటే ఇప్పుడు అది 2022 కాస్త 2024 అయింది. సో ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఏదొచ్చినా తీసుకోవాల్సిందే జాబ్, ఏదొచ్చినా సంతోషం అనే స్థితికి వచ్చేసాను సార్ నేను. అంటే ఏజ్ 31 నుంచి 35 36కి వచ్చేసిన. సో ఇట్లా ఆలోచించినప్పుడు సో గ్రూప్ 1 రాసిన, గ్రూప్ 2 రాసిన, గ్రూప్ 3 రాసిన, గ్రూప్ 4 రాసిన, అంతేకాకుండా డ్రగ్ ఇన్స్పెక్టర్ రాసిన. ఈ గ్యాప్లో గ్రూప్ 1 పోస్ట్పోన్ అయిపోతుంది అనగానే 30 డేసే ఉండే సార్. 30 డేస్ అయినా ప్రిపేర్ అయ్యి రాసిన. అందులో కూడా నాకు మల్టీ జోన్ 1లో నాకు 12th ర్యాంక్, మొత్తం ఆల్ ఓవర్ ద స్టేట్ 27th ర్యాంక్ వచ్చింది, 12th ర్యాంక్ వచ్చింది మా జోన్లో. అయినప్పటికీ ఓకే రిజర్వేషన్స్ అది మ్యాచ్అప్ కాకుండా నాకు రాలేదు అది. తర్వాత డ్రగ్ ఇన్స్పెక్టర్ పాలిటెక్నిక్ లెక్చరర్లో స్టేట్ 8th ర్యాంక్ వచ్చింది నాకు. 8th ర్యాంక్ వచ్చిన సీట్స్ తక్కువ ఉండడం వల్ల అది రాలే. సో ఓన్లీ సో ఇప్పుడు 2 రాలేవు. రాకపోయేసరికి మళ్ళీ తర్వాత గ్రూప్ 4 అప్పుడు అయితే విషయం ఏంటంటే మా ఆవిడకి కూడా చెప్పలేదు. అంటే నువ్వు ఢిల్లీలో జాబ్ చేసి గల్లీలో జాబ్ చేస్తావా అన్న ఉద్దేశంలో ఉన్నారని అందరు జనాలు అంటున్నారని చెప్పి చెప్పకుండా చేయకుండా పోయి గ్రూప్ 4 ఎగ్జామ్ రాసి వచ్చిన. సో అది కాస్త 1500 ర్యాంక్ వచ్చింది సార్, అంటే స్టేట్ మొత్తంలో. సో తర్వాత దానిలో కమర్షియల్ ట్యాక్స్ తీసుకుని నాకు తెలుసు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లా పక్కా ఏదో నాకు వస్తుంది. సో మిగిలిన సమయం అన్నా కొంచెం ఒకవేళ గ్రూప్ 1 మళ్ళీ పోస్ట్పోన్ అయితే నాకు కొంచెం రెవెన్యూ పోలీస్ అంటే కొంచెము బిజీ ఉంటుంది. సో ఈ కమర్షియల్ ట్యాక్స్ కొంచెము అంటే పీస్ఫుల్ జాబ్స్ అని చెప్పి ప్రిపరేషన్కి ఈజీ ఉంటుంది అని చెప్పి కమర్షియల్ ట్యాక్స్లో తీసుకున్నా గ్రూప్ 4 జాయిన్ అయినా. ఓకే, తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 3 సార్? తర్వాత గ్రూప్ 2 గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా సరే అంటే గ్రూప్ 1 రాసినాం కదా సార్. గ్రూప్ 1 చదివేటప్పుడు చాలా క్షుణ్ణంగా చదివాను సార్. వాస్తవం చెప్పాలంటే యూపీఎస్సీ కోసము అప్పుడే నోట్స్ తయారు చేసుకునే ఉన్నాయి. సో ఇప్పుడు అడిషనల్గా నాకు కావాల్సిన సబ్జెక్ట్స్ ఏంటి, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ మూమెంట్. సో నేను ఎప్పుడైతే ఫోకస్ షిఫ్ట్ చేశానో ఆ 2 monthsలోనే నేను ఆన్లైన్ కోర్స్ అప్పుడు ఇంగ్లీష్ మీడియంలో అసలు అవైలబుల్ లేవు సార్, అసలు మెటీరియల్ లేదు ఇంగ్లీష్ మీడియంలో మేము 2022లో. సో 2022లో ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ లేదు. అప్పుడు కొత్త ఒక అకాడమీ వాళ్ళు చెప్తున్నారు. సో వాళ్ళ 2 monthsలో మొత్తం ఆల్మోస్ట్ తెలంగాణ మూమెంట్తో పాటు మొత్తం ఫినిష్ చేసిన కోర్స్ అంతా, నోట్స్ అంతా రాసుకొని తర్వాత మెల్లగా స్టేట్ సిలబస్ బుక్స్ ఎస్సీఆర్టీ బుక్స్ చదవడం స్టార్ట్ చేసిన. సో ఆ బుక్స్ అది మళ్ళీ అడిషనల్ నోట్స్ తయారు చేసుకున్నాను. అది నేను ఆ నోట్స్ ఈ నోట్స్ కలిపి కంపైల్డ్ నోట్స్. సో యూపీఎస్సీకి నోట్స్ ఆల్రెడీ ఉంది, తెలంగాణకి నోట్స్ ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్నా. సో ఈ నోట్స్ అనేది సార్ నేను ఎక్కడ కూడా నోట్స్ మార్చలేదు సార్, అదే నోట్స్ ఈ 3 yearsలో గ్రూప్ 1కు అదే, గ్రూప్ 2కి అదే, గ్రూప్ 3కి అదే, గ్రూప్ 4కి అదే. సో ఆ నోట్స్ కాకుండా వేరే నోట్స్ ముట్టలేదు. ఓకే, సో గ్రూప్ 2 మీకు వచ్చిందని చెప్పి విన్నాను. అవును, గ్రూప్ 2లో ఏఎస్ఓ వచ్చింది సార్, లెజిస్లేటివ్ సెక్రటేరియట్లో ఏఎస్ఓ వచ్చింది, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ వచ్చింది. ఎక్కడ చేశారు సార్ పోస్టింగ్, ఎక్కడ చేశారు? అసెంబ్లీలో వచ్చింది సార్. ఇంకా నేను జాయిన్ అవ్వలేదు, గ్రూప్ 1లోనే ఉన్నాను ప్రస్తుతానికి. అసెంబ్లీలో కూడా మీరు సెలెక్ట్ అయ్యారు, కాకపోతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మీరు ఇంకా అటెండ్ వెళ్ళలేదు సార్. వెళ్ళను కూడా సార్, వేరే వాళ్ళు బెనిఫిట్ అవుతారు. చాలా మంది ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో యూపీఎస్సీ కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, నోటిఫికేషన్ వచ్చేటప్పటికి అప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉంటారు కొంతమంది ఫ్రెష్ గ్రాడ్యుయేటర్స్. అయితే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తామని అంటారు. సో అసలు ఆన్సర్ రైటింగ్ అనేది ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది సార్? వాస్తవం చెప్పాలంటే చాలామంది, ఇప్పుడు నేను కూడా అదే తప్పు చేశాను సార్. ప్రిలిమ్స్ క్లియర్ అయితే మెయిన్స్ రాద్దామని అనుకున్నా. అది ఫస్ట్ 2 అటెంప్ట్లు ఆ విధంగానే తప్పు చేశాను సార్ నేను. కానీ తర్వాత నేను రియలైజ్ అయిందంటే సార్ యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్స్ ఓన్లీ విత్ ఆన్సర్ రైటింగ్ సార్. పేపర్ మీద పెన్ను పెట్టకుండా యూపీఎస్సీ నేను చదువుకుంటా అనుకోవడం అనేది ఒక అపోహ మాత్రమే. అంటే
అంటే మినిమం నాలెడ్జ్ అయితే ఉండాలి సార్ కొంచెం. అంటే పేపర్ మీద అంటే ఐ మీన్ ఒక టాపిక్ ఇచ్చినప్పుడు మన దగ్గర ఒక 5 పాయింట్స్ అని ఉండాలి సార్. 5 పాయింట్స్ అని లేనప్పుడు మనం ఆన్సర్ రైటింగ్ స్టార్ట్ చేయొద్దు. ఒక 5 పాయింట్స్ ఉండాలి. కానీ అట్ ద సేమ్ టైం ఆన్సర్ రైటింగ్ స్టార్ట్ చేయకుండా నేను యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఉన్నాను అనుకోవడం కూడా పెద్ద తప్పది, పెద్ద మిస్టేక్ అది. సార్ పేపర్ మీద పెన్ను పెట్టాల్సిందే. నేను యూపీఎస్సీ మెయిన్స్ రాయలేదు కాబట్టి ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్ టు ఆన్సర్ అబౌట్ యూపీఎస్సీ మెయిన్స్. కానీ నేను గ్రూప్ 1 మెయిన్స్ గురించి చెప్పగలుగుతా. ఏంటంటే నేను గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లియర్ అయిన తర్వాత ఫస్ట్ ప్రిలిమ్స్ క్లియర్ అయినప్పుడు మెయిన్స్ కంబైన్డ్గా రాసేవాడిని, ప్రిలిమ్స్ మెయిన్స్. సార్ నేను ఇనిషియల్గా 15 క్వశ్చన్లు రాయాలి సార్ 3 గంటల్లో. నేను ఇనిషియల్గా 6 క్వశ్చన్లు రాసేది సార్. గంటకు 2 క్వశ్చన్లు రాసేది. గంటకు 2 క్వశ్చన్లు రాసేది సార్. అంటే 3 అవర్స్లో మీరు 3 అవర్స్లో 6 క్వశ్చన్లు రాసేది. నేను ఆలోచించాను, గంటల 6 రాస్తే నేను ఎప్పుడు రాస్తా? మెల్లగా ప్రాక్టీస్ గంటల 9, తర్వాత 12, తర్వాత యాక్చువల్లీ ఇంకా పోస్ట్పోన్ అవ్వడం ద్వారా నాకు అయిన బెనిఫిట్ ఏంటంటే ఆ 12 కాస్త నేను 15 వరకు తీసుకొచ్చిన సార్. డే బై డే ఇంక్రీజ్ చేసుకుంటా. అంటే రోజు అంటే మాక్ టెస్ట్ రాయడం, కంటిన్యూస్లో రాయడం. సో రాయడం ద్వారా ఏమైందంటే 3 గంటల్లో 6 క్వశ్చన్ రాసే వ్యక్తిని నేను 3 గంటల్లో 13 నుంచి 15 క్వశ్చన్ రాసే స్థితికి వచ్చిన. సో అలాంటి స్థితి రానప్పుడు ఇంకా అంటే యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కంపల్సరీ. ఎందుకంటే అవే మార్క్స్ కదా సార్, క్యాలిక్యులేట్ అవేటి. సో ఇంటర్వ్యూ లేదు అంటే గ్రూప్ 1కి అయితే. సో మెయిన్స్ కాబట్టి ఆన్సర్ రైటింగ్ అనేది కంపల్సరీ సార్. ఆన్సర్ రైటింగ్ కూడా అంటే ఐ మీన్ మనము ఒక ఫార్మాట్ ఉంటుంది. ఆ ఫార్మాట్ అంటే ఇంట్రడక్షన్స్ అండ్ కంక్లూజన్స్, ఇవి మన కొన్ని సెట్ అయి ఉండాలి సార్. అంటే ఈ క్వశ్చన్ వస్తే ఇంట్రడక్షన్ ఇది పడాలని మనం ముందే ఫిక్స్ అయి ఉండాలి. ఎందుకంటే ఎన్నో మనం అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ వస్తాయి, దానికి మనం రెడీ ఉండాలి. సో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్. సో నా ఫ్రెండ్ ఒక సజెషన్ ఇస్తూ వచ్చాడు, ఏంటంటే బ్రెయిన్ మెమరీ కాదు హ్యాండ్ మెమరీ ఉండాలని చెప్పాడు. ఇప్పుడు సార్ ఏబిసిడి రాస్తాం, మనం రాసేటప్పుడు మనం ఏం ఆలోచించకుండానే జడ్ వరకు రాస్తాం. అట్లనే కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ మన దగ్గర స్టార్టింగ్లో పెన్ను పెడితే ఎండింగ్ వరకు మనం ఆలోచించకుండానే మన హ్యాండే రాస్తూ ఉండాలి. హ్యాండ్ మెమరీ చాలా ఇంపార్టెంట్. సపోజ్ తెలంగాణ మూమెంట్లో జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ అని ఉంది, 14 పాయింట్స్ రాయాలి. ఆ 14 పాయింట్స్ నువ్వు ఇంకా ఆలోచించద్దు, అది పెన్ను స్టార్టింగ్లో పెడితే ఎండింగ్ వరకు రాసేయాలి అంతే. 8 పాయింట్ ఫార్ములా, 6 పాయింట్ ఫార్ములా. సో ఇంకా దాని గురించి ఆలోచించద్దు నువ్వు. ఇంకా అది స్టార్ట్ చేసినామంటే ఎండ్ వరకు అయిపోవాలి. ఎందుకంటే ఇక్కడ సేవ్ అయిన టైము మనకు కొన్ని క్రిటికల్ క్వశ్చన్స్ వస్తాయి, క్రిటికల్లీ అనలైజ్ క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు సపోజ్ తెలంగాణ మూమెంట్లో పోయినసారి ఒక క్వశ్చన్ వచ్చింది, ముల్కీ రూల్స్ అనే కొన్ని నిబంధనల గురించి. ముల్కీ రూల్స్ వల్ల నష్టాలే వచ్చినాయి ఇప్పటివరకు. ఎప్పుడైనా క్వశ్చన్ నష్టాల గురించి, ముల్కీ రూల్స్ వల్ల తెలంగాణ వ్యక్తులు ఏం నష్టపోయారని అడిగింది. కానీ అక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ముల్కీ రూల్స్ వల్ల లాభాలు నష్టాలు 2 అడిగారు సార్. సో ఇప్పుడు ఏ విధంగా రాస్తాం సార్ దాన్ని? ఊహించని క్వశ్చన్ అది. సో అప్పుడు అలాంటి టైంలో మనం క్రిటికల్ థింకింగ్ కావాలి. సో అప్పుడు మనం నష్టాలతో పాటు లాభాలని, ఏ విధంగా లాభాలు, కల్చరల్ ఎక్స్చేంజ్ జరిగిందనో, కొత్త టాలెంట్స్ వచ్చినాయనో, వాళ్ళ ద్వారా ఎన్నో నేర్చుకున్నామనో. సో ఈ విధంగా రాసినప్పుడే కదా సార్ డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ మనము అడ్రస్ చేసినట్టు అవుతుంది. సో అంటే ఈ ఆన్సర్ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్ నా దృష్టిలో. సార్ కోచింగ్ విషయానికి వచ్చేసరికి మీరు కోచింగ్ తీసుకున్నారా సార్? సార్ కోచింగ్ తీసుకున్నాను సార్. సరే, ఎన్ని ఏళ్ళు తీసుకున్నారు సార్ కోచింగ్? 1 ఇయర్ తీసుకున్నాను సార్. ఓవరాల్ ఈ 5 ఇయర్స్ జర్నీలో ఓన్లీ 1 ఇయర్ కోచింగ్ తీసుకున్నారు. ఇది కూడా తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్లో గవర్నమెంట్ ఇచ్చిన కోచింగే తీసుకున్నాను సార్. నేను ఇప్పటికైనా బల్లగుద్ది చెప్పగలుగుతుంది ఏంటంటే హైదరాబాద్ ఉన్నంత వరకు అయితే తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ మించిన కోచింగ్ ఇన్స్టిట్యూట్ లేదు సార్. ఎందుకంటే అందులోకి వచ్చిన ప్రొఫెసర్స్, చెప్పడానికి వచ్చే లెక్చరర్స్, టీచర్స్ కానీ మీకు ఎక్కడ దొరకరు. సో నేను చాలా మందికి ఇచ్చే సజెషన్ ఏంటంటే, చాలా మందికి నేను అదే ఇస్తాను, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ సీట్ కొట్టండి, ఆల్మోస్ట్ మీ 50% జర్నీ కంప్లీట్ అయినట్టే. అక్కడికి వచ్చిన తర్వాత మీకు ఏదో ఒక దారి మాత్రం 100% దొరుకుతుంది. సార్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ సంబంధించింది. సో టెస్ట్ సిరీస్ మీరు ఏమైనా రాశారా, లేకుంటే మామూలుగా మీరు ఓన్ రాసుకునేవారా? సార్ టెస్ట్ సిరీస్ కూడా రాశాను సార్ నేను. సో ఇనిషియల్గా నేను ఒక వేరే అకాడమీలో రాసేవాడిని. సో పోస్ట్పోన్ అయిపోయింది అనగానే ఇక నేను ఫోకస్ అంతా డ్రగ్ ఇన్స్పెక్టర్, ఈ పాలిటెక్నిక్ లెక్చర్ షిఫ్ట్ చేసినప్పుడు మళ్ళీ టెస్ట్ సిరీస్ ఆపేశాను సార్. మళ్ళీ ఎప్పుడైతే థర్డ్ అటెంప్ట్లో ప్రిలిమ్స్ ఎప్పుడైతే ప్రిలిమ్స్ క్లియర్ కాకుండా ముందు నుంచే ఇక టెస్ట్ సిరీస్ రాయడం స్టార్ట్ చేసిన. సో ఇక్కడ ఒక ప్రైవేట్ సంస్థలో నేను టెస్ట్ సిరీస్ రాస్తూ వచ్చిన. ఆల్మోస్ట్ అంటే టెస్ట్ సిరీస్ ఏంటంటే నేను ఎవ్రీడే రాసేవాడిని, ఒక్క టెస్ట్ కూడా మిస్ అయ్యేటని కాదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే టెస్ట్ సిరీస్ రాసిన తర్వాత టెస్ట్ సిరీస్లో మనం వండర్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు సార్. ఎందుకంటే అవి టెస్ట్ సిరీస్ ఎట్లాంటిది అంటే కేవలం నేర్చుకోవడానికి మాత్రమే, అంటే మనం రాయడానికి మాత్రమే అన్నట్టు ఆలోచించాలి తప్ప దాని నుంచి మార్కుల్ని బట్టి మన యొక్క దాని ఏమంటారు నెగిటివ్స్ని పాజిటివ్స్ని మనం అజ్జేయద్దు. సో సజెషన్స్ వాళ్ళు ఇచ్చే తీసుకోవాలి తప్ప అక్కడ మార్కులు తక్కువ వచ్చినంత మాత్రం నిరాశపడద్దు, ఎక్కువ వచ్చినంత మాత్రం అతిశయపడద్దు. సో అదొకటి నేను గమనించిన. ఇంకోటి ఏంటంటే
ఆ టెస్ట్ సిరీస్ రాసిన తర్వాత వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ చేపిస్తారు. వాళ్ళ దగ్గర ఉన్న బెస్ట్ ఫ్యాకల్టీతోనే ఎక్స్ప్లెనేషన్ చేపిస్తారు. కాబట్టి టెస్ట్ సిరీస్ 3 hours 2 hours అయినప్పటికీ ఎక్స్ప్లెనేషన్ ఒక్కోసారి 5 hours అయ్యేది. సో నేను 5 hours కూడా నేను మిస్ అవ్వకుండా నేనేవాడిని. సో సార్ ఇక్కడ కోచింగ్ విషయానికి వచ్చేసరికి సో చాలామంది కొన్ని పూర్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చేటువంటి స్టూడెంట్స్ ఉంటారు. సో కోచింగ్ తీసుకోవాలా వద్దా అనేది అంటే ఫైనాన్షియల్గా వాళ్ళకి అడ్జస్ట్ కాకపోవచ్చు. సో అసలు కోచింగ్ తీసుకోవాలా వద్దా అని అంటే మీరేమంటారు సార్? సార్ ఇప్పుడు రెండూ ఉన్నాయి సార్. అంటే కోచింగు అవసరమే, ఎవరికంటే కొంచెం మెంటర్షిప్ దొరకాలి అనుకున్నప్పుడు కోచింగ్ అవసరం. సరే ఇప్పుడు నా ఫ్రెండ్ ఉన్నాడు, అతనికి నిజం చెప్పాలంటే అశోక్ నగర్ ఏంటో తెలియదు. అతను ఎక్కడో ఆర్మూర్లో ఉంటాడు. ఆర్మూర్లో ఉండి గ్రూప్ 2 అరౌండ్ 100 ర్యాంక్ వచ్చింది. గ్రూప్ 3లో 20 లోపు వచ్చింది ర్యాంక్. అతనికి అశోక్ నగర్ అంటే ఏందో తెలియదు, మొత్తం ఆన్లైన్లో తీసుకున్నాడు. అంటే కోచింగ్ అనేది నా దృష్టిలో అయితే అవసరమే సార్. అంటే ఎందుకు అంటే ఏం చదవాలో ఏం చదవకూడదో తెలాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చదవకూడదో తెలవాలి. ఇప్పుడు ఏంటంటే మార్కెట్లో మెటీరియల్ విపరీతమైన మెటీరియల్ ఉంది. ఏ బుక్ చదవాలో చదవద్దో తెలిసేది కోచింగ్లో. సో కోచింగ్ లేకుండా కూడా సాధించిన వాళ్ళు ఉన్నారు. సో నా మట్టుకైతే నేనైతే అంటే ఈ జర్నీలో కోచింగ్ అవసరమని అంటాను సార్ నేను. సార్ ఇప్పుడు స్టడీ మెటీరియల్స్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి సో మనకు మార్కెట్లో నెంబర్ ఆఫ్ బుక్స్ అనేది మనకు అందుబాటులో ఉన్నాయి సార్. ప్రతి ఇన్స్టిట్యూట్లో ఫ్యాకల్టీ ఓన్ మెటీరియల్స్ అనేది వాళ్ళు ఏర్పాటు చేసుకుని మార్కెట్లో పబ్లిష్ చేసినటువంటి పరిస్థితి. సో మీరు చదివినటువంటి బుక్స్ ఏంటి సార్? ఒకసారి బుక్స్ లిస్ట్ మొత్తం చెప్తారా ఒకసారి? సార్ నేను యూపీఎస్సీ కోసం ప్రిపేర్ అయ్యేటప్పుడు మొత్తం ఎన్సీఆర్టీ బుక్స్ చదివాను సార్. తర్వాత అది అయిపోయిన తర్వాత ఇంకా ఫేమస్ బుక్స్ ఉంటాయి కొన్ని, లక్ష్మీకాంత్ అని చెప్పి. తర్వాత పాలిటిక్ అయితే లక్ష్మీకాంత్, హిస్టరీకి సీనియర్ సార్ నోట్స్ ఉంటాయి. తర్వాత జాగ్రఫీకి దాన్ని ఏమంటారు ఎన్సీఆర్టీ బుక్స్ ఉన్నాయి. సో సబ్జెక్ట్ వైజ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి నేను హరికృష్ణ సార్ బుక్ వాడిన. సో కొన్ని స్టాండర్డ్ బుక్స్ అనేవి మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి సార్. ఇంకోటి ఏంటంటే ఆస్పిరెంట్స్లో నేను చేసింది, ఇతరులలో చూసింది ఏంటంటే ఫోమో సార్. అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ఒకటి ఉంటుంది. అరే కొత్త బుక్ మార్కెట్లో కొత్త బుక్ వచ్చిందిరా, ఆ బుక్ ఈ టాపిక్ ఉంది. సో ఆ ఒక్క టాపిక్ కోసం బుక్ అంతా కొన్ని రోజులు ఉన్నాయి సార్. నా ర్యాక్ అంతా బుక్సే సార్ గమనిస్తే, అంటే ఎక్కడైనా మిస్ అవుతుందని. సో అలాంటివన్నీ చేయొద్దు. యాక్చువల్లీ ఒక స్టాండర్డ్ బుక్ స్టిక్ అయిపోయి అవసరం ఉన్న మెటీరియల్ అక్కడ నుంచి కొంచెం తీసుకొని రాసుకుంటే సరిపోతుందని నా ఉద్దేశం. సో నోట్ మేకింగ్ చాలా అవసరం సార్. నోట్ మేకింగ్ అంటే మళ్ళీ మొత్తం దింపడం కాదు. సో ఎంత అవసరం, ఈ టాపిక్ వస్తే టాపిక్ సిలబస్. యాక్చువల్లీ ఈ ప్రిపరేషన్లోకి వచ్చేటప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ సిలబస్ ఇవి రెండు, ఇంకా మీరు హోలీ ఖురాన్ అనండి, బైబిల్ అనండి, భగవద్గీత అనండి, ఏదన్నా అనండి. సో ఇవి రెండు లేకుండా, వీటి మీద గ్రిప్ లేకుండా మనం అసలు ముందుకు వెళ్ళొద్దు. వీటి మీద పూర్తి పట్టు ఉండాలి. ప్రతి ఒక్క టాపిక్కి సిలబస్లు ఉందంటే దానికి సంబంధించిన ఒక 5 points మన దగ్గర ఉండాలి. అది లేనంత వరకు మీ ప్రిపరేషన్ స్టార్ట్ కానట్టే. సార్ గ్రూప్ స్టడీస్, సో గ్రూప్ స్టడీస్ విషయానికి వచ్చేసరికి మీరు గ్రూప్ స్టడీస్ ఏమైనా ఎప్పుడైనా అంటే మీ ప్రిపరేషన్లో మీరు గ్రూప్ స్టడీస్ మీద ఏమైనా ప్రియారిటీ ఇచ్చేవారా సార్? సార్ వాస్తవం చెప్పాలంటే నేను ఎక్కువ చేసింది గ్రూప్ స్టడీసే సార్. ఎందుకంటే మా రూమ్లో 5 ఉండేవాళ్ళం సార్. 5లో నిజం చెప్పాలంటే నాకన్నా 4 మిగతా 4 నాకన్నా తోపులే సార్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు యూపీఎస్సీలో ఒక్కొక్కళ్ళు 5 attempts 6 attempts ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళలో రూమ్ దొరకడమే నా అదృష్టం సార్ నిజం చెప్పాలంటే. సో అలాంటి వాళ్ళు అంటే మేము ఏ విధంగా చేసేదంటే నేను సైన్స్ అండ్ టెక్నాలజీ నా స్ట్రాంగ్ ఏరియా, హిస్టరీ నా స్ట్రాంగ్ ఏరియా, ఇంకొక అతనికి పాలిటీ స్ట్రాంగ్ ఏరియా, ఇంకొక అతనికి ఎకనామిక్స్ స్ట్రాంగ్ ఏరియా, ఇట్లా స్ట్రాంగ్ ఏరియాస్ ఉంటాయి. సో మేము ఏంటంటే ఒక టైం షెడ్యూల్ ఫిక్స్ చేసుకునేది. సో చదివేసి వచ్చి ఎవరిది వాళ్ళు నోట్స్ దగ్గర పెట్టుకునేది. సో ఈ టాపిక్ వచ్చినప్పుడు ఇది రాయాలని చెప్పి గ్రూప్ స్టడీస్ చేసేవాళ్ళం సార్. అట్లా సోషో ఎకనామిక్ అవుట్లుక్ మొత్తం కంప్లీట్ చేసేవాళ్ళం. అంటే మామూలుగా ఇండివిజువల్గా చదివితే మీకు ఒక 7-8 days పడుతుంది సార్. అది మీరు అదే డివైడ్ చేసి చదివితే 2-3 daysలో అయిపోగొట్టచ్చు. కరెంట్ అఫైర్స్ అట్లనే, సో సైన్స్ అండ్ టెక్నాలజీ అట్లనే. అంటే ఆల్మోస్ట్ మేము ఎవ్రీ సిలబస్ని ఆల్మోస్ట్ టచ్ చేసినాం సార్. మా రూమ్లో 5 కలిపి ఎవ్రీ సిలబస్ని టచ్ చేసినాం. ఎందుకంటే వాళ్ళు ఇంకా యూపీఎస్సీ వాళ్ళు ఇంకా రాసి వాళ్ళు ఎక్స్పర్ట్స్గా మొత్తం ఎక్స్పర్ట్స్ ఉన్నారు. అంటే బ్యాడ్ లక్ ఏంటంటే వాళ్ళకి రాలేదు, నాకు వచ్చింది. అయినంత మాత్రాన నాకు ఆ నమ్మకం ఉంది, వాళ్ళు ఫ్యూచర్లో ఐఏఎస్ ర్యాంక్ కొట్టేవాళ్ళే వాళ్ళందరూ. ఓకే. సో సార్ ఇప్పుడు మీ ఫ్రెండ్స్ గురించి చెప్పారు కదా, సో జనరల్గా మనకు అశోక్ నగర్, అమీర్పేట్, దిల్సుఖ్ నగర్ ఏరియాలో చూసినట్లయితే స్టూడెంట్స్ చాలామంది యూపీఎస్సీ కావచ్చు, లేకపోతే గ్రూప్ 1 సంబంధించిన అంటే హయ్యర్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో 2-3 attempts, ఇప్పుడు మీ ఫ్రెండ్స్ అన్నారు 5 years నుంచి చదువుతున్నారని. సో ఇట్లా అటెంప్ట్స్ ఇచ్చుకుంటూ ఇంకా సక్సెస్ అవ్వకుండా, అంటే సక్సెస్ రానప్పటికీ అక్కడనే ఉన్నటువంటి పరిస్థితి. సో ప్లాన్ బి అనేది చూసుకోకుండా ఇంకా ప్రిపరేషన్ని కొనసాగిస్తూ ఉన్నటువంటి స్టూడెంట్లు బోలెడు మంది ఉన్నారు. సో అలాంటి స్టూడెంట్లకు మీరు ఇచ్చేటువంటి సలహాలు ఏంటి సార్, అంటే ప్లాన్ బి విషయంలో? సార్ యాక్చువల్లీ నేను యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యేటప్పుడు నేను ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ని కలిశాను సార్.
అతను కూడా అంటే ఐ మీన్ ఇప్పుడు తానేలో వర్క్ చేస్తున్నారు. అతను కలిసినప్పుడు నాకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎన్ని ఇయర్స్ పెట్టుకొని వచ్చినావు అన్నాడు. నాకు అది షాకింగ్ అనిపించింది. ఏంటంటే అంటే దీన్ని పెట్టుకోవడానికి ఒక ఇయర్స్తో వస్తారా అని అనిపించింది. కాదు నాన్న, యూపీఎస్సీకి వచ్చేటప్పుడు 3 or 5 years ఎన్ని ఇయర్స్ ఇద్దామని వచ్చినామంటే సార్ నేను ఏం అనుకోలేదు సార్ అన్న. కానీ తర్వాత నాకు అర్థమైంది ఆయన క్వశ్చన్లో ఎంత వ్యాలిడ్ ఉందంటే, ఆల్రెడీ ఫీల్డ్లో ఉన్నాడు కాబట్టి తెలిసింది కాబట్టి, సార్ దీనికి యాక్చువల్ యూపీఎస్సీ వచ్చేటప్పుడు ఒక ఈ 3 years 5 years అనుకొని రావాలి సార్. అనుకొని వచ్చి ఇంకోటి ప్లాన్ బి అనేది కంపల్సరీ ఉండాలి సార్. ఇక ప్లాన్ బి అనే ఏ విధంగా ఉండాలంటే ఈ యూపీఎస్సీ వచ్చేటప్పుడు కావాల్సింది ఏంటంటే సార్ ప్యాషన్తో రావాలి. అన్నిటికన్నా ముఖ్యంగా కావాల్సిందండి పేషెన్స్ కావాలి. సో ఓపిక ఉండాలి. అట్ ద సేమ్ టైం పర్సివరెన్స్ అంటారు, పట్టుదల. ఈ 3 ఉండాలి. ఈ 3 ఉంటేనే ఇది సాధించగలం. ఎందుకంటే ఇది లాంగ్ ప్రాసెస్, అంటే వరల్డ్లోనే టఫెస్ట్ ఎగ్జామ్ యూపీఎస్సీ. అదేవిధంగా తెలంగాణలో గ్రూప్ 1 సర్వీసెస్ మొత్తం టఫ్ ఎగ్జామ్. సో ఈ ఎగ్జామ్స్కి వచ్చే వాళ్ళు ఏ విధంగా అంటే ప్లాన్ ఏతో పాటు ప్లాన్ బి ఉండాలి. ప్లాన్ బి ఏ విధంగా ఉండాలంటే సో ఇప్పుడు రాలేదు, ఇక్కడ ఫెయిల్ అయింది. ఫెయిల్ కాకుంటే నువ్వు సంబంధించిన ఫీల్డ్ నువ్వు బీటెక్ నుంచి వచ్చి ఉంటే నీకు ప్లాన్ బి అక్కడ రెడీ ఉంటుంది ఆల్మోస్ట్. సో తర్వాత గ్రూప్ 1 వచ్చే వాళ్ళు చాలామంది ఏంటంటే నేను గ్రూప్ 1 రాస్తా, గ్రూప్ 2 రాయా, గ్రూప్ 3 రాయా అని అనుకుంటారు. రాయాలి అంటే మేబీ అంటే నా ఏజ్ని బట్టి నేను అన్నీ రాసిన. సో నేను అనేది ఏంటంటే ప్లాన్ ఏతో పాటు ప్లాన్ బి ఉండాలి. కానీ ప్లాన్ ఏ మీదనే ఫోకస్ ఉండాలి ఎక్కువ. సో ప్లాన్ బి ఎప్పుడు ఇందులో ఇంకా రాదు అన్నప్పుడు మళ్ళీ రూట్ నుంచి స్టార్ట్ చేయకుండా, స్టార్టింగ్ నుంచి పెట్టకుండా, సో ప్లాన్ బి డైరెక్ట్ జంప్ అయ్యేటట్టు ఉండాలి ప్లాన్ బి. జనరల్గా కాంపిటేటివ్ ఫీల్డ్లో స్టూడెంట్స్ సో కామన్గా చేసేటువంటి మిస్టేక్స్ ఏంటి సార్? అంటే మీరు చూసి ఉంటారు ఎన్విరాన్మెంట్, ఇప్పుడు అశోక్ నగర్ ఏరియాలో మీరు ఉన్నారు కాబట్టి, సో కామన్గా చేసేటువంటి మిస్టేక్స్ ఏంటంటే మీరు ఏమంటారు సార్? సార్ కాంపిటేటివ్ ఫీల్డ్స్లో యాక్చువల్ ఇంకోటి ఏంటంటే అశోక్ నగర్ ఉన్న చాలామంది ఏంటంటే మేము ఇంకా ప్రిపరేషన్ ఉన్నాము అని అనుకునే ఉంటారు సార్. యాక్చువల్లీ చాలా వరకు ఏంటంటే నేను అక్కడ గమనించింది ఏంటంటే సపోజ్ యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారు, గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఏంటంటే చదువుతూనే ఉంటారు కానీ టెస్ట్ సిరీస్లు రాయరు. ఏంటంటే ఓకే మాకొచ్చు, మేము ఆ టైంలో చూసుకుంటాం అన్న ఒకటి అది ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇంకో ప్రాబ్లం ఏంటంటే నేను చెప్పిన కదా ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. విపరీతమైన బుక్స్ చదువుతారు సార్. సో ఎన్నో అంటే ఎక్కడి నుంచో మెటీరియల్ యాక్చువల్ చివరికి వచ్చేసరికి అది అన్ని చదివేసరికి చివరి ఎగ్జామ్లో రివిజన్ కాదు. సో అంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే రివిజన్ ఈజ్ ద కీ సార్. ప్రతి ఎగ్జామ్కి మీరు ఎన్నిసార్లు చదివిందన్నది చాలా ఇంపార్టెంట్. నేను చెప్పగలుగుతా ధైర్యంగా, నేను పాలిటీ లక్ష్మీకాంత్ని మినిమం 30 సార్లు చదువుంటా. సో తర్వాత ఇప్పుడు సీనియర్ సార్ నోట్స్ ఉంటాయి నా దగ్గర, హిస్టరీ నేను రాసుకున్న నోట్స్, దాన్ని ఒక 20-30 సార్లు చదువుంటా నేను రాసుకున్న నోట్స్ అయినప్పటికీ. సో నేను నా దాంట్లో నేను చెప్పాలనుకుంటే నేను ఒక బుక్కి స్టిక్ అయినంటే నేను మార్కెట్లో ఎన్ని కొత్త బుక్స్ వచ్చినా నేను అంటే ఆ బుక్నే నమ్మేటోని, నేను నమ్మిన బుక్ని దాన్నే చదివేటోని. ఒకవేళ రాకుంటే ఎక్స్ట్రా ఉంటే దాంట్లో యాడ్ చేసుకుంటాను తప్ప అది ఇంకొకటి ఏంటంటే మామూలుగా ప్రిపరేషన్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద ఫోకస్ చేయాలి సార్. మేము వాకింగ్ కానీ, యోగా కానీ, మెడిటేషన్ కానీ, సో దీని మీద ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఇది లాంగ్ జర్నీ. సో ఇందులో యాంగ్జైటీస్ వస్తాయి, డిప్రెషన్స్ వస్తాయి, ఒక కూర్చొని సరే అంటే గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఫిజికల్గా ఫిట్ ఉండాలి, అప్పుడే మనం మెంటల్గా ఫిట్ ఉంటాం. సో ఇది నేను అబ్జర్వ్ చేసిన. ప్రిలిమ్స్ గురించి మాట్లాడితే యూపీఎస్సీ ప్రిలిమ్స్ కూడా మీరు 3 attempts ఇచ్చారు. సో మామూలుగా ప్రిలిమ్స్ క్లియర్ చేయకపోవడానికి గల కారణాలు ఏంటి అని అంటే మీరు ఏమంటారు సార్? అంటే స్టూడెంట్స్ అందరూ జనరల్గా. సార్ నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నేను కూడా చూశాను సార్. ప్రిపరేషన్కి వచ్చినప్పుడు నాకు వేరే అతను సజెస్ట్ చేస్తే నేను చూసిన. కానీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని చూడడం వేరు, డీప్గా అనలైజ్ చేయడం వేరు. నేను అక్కడ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని అక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు 4 ఆప్షన్స్ ఎందుకు ఇచ్చిండు అన్నది, ఆ 4 ఆప్షన్స్ మీద ఇంకా సరౌండింగ్ క్వశ్చన్స్ కూడా మనం కొన్ని గ్యాదర్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత రెండోది ఏంటంటే టెస్ట్ సిరీస్లు రాయడం, సో మాక్ టెస్టులు రాయడం, ఎక్కువ టెస్టులు రాయాలి. తర్వాత మూడోది వచ్చేసి ఏంటంటే CSAT మీద ఫోకస్ చేయకపోవడం. అంటే ఇప్పుడు నాకేంటంటే ఇంగ్లీష్ మీడియం నుంచి వచ్చిన కదా, నేను ఇంగ్లీష్ ఈజీ అనుకుంటున్నాను నేను. తర్వాత మ్యాథ్స్ ఏముంది, అది టఫ్ మ్యాథ్స్ కాదు కదా, జస్ట్ లాజికల్ థింకింగ్ ఉంటుంది కదా, అది ఈజీ అనుకుంటాను. కానీ ఎవ్రీ ఇయర్ నేను అందులో బోల్తా కొట్టాను సార్. అంటే నేను అనుకున్నది నేను అనుకున్నది ఆడ రైట్ అనిపించేది, బయటకు వచ్చినాక ఆన్సర్ చూస్తే అది కాదు. సో ఈ 3, ఒకటి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ సిలబస్కు స్టిక్ అయి ఉండాలి, తర్వాత ఎగ్జామ్స్ రాస్తూ ఉండాలి, తర్వాత CSAT మీద ఫోకస్ చేయాలి. సో ఇది లేకనే నేను ఫెయిల్ అయినా.
సో మిగతా వాళ్ళు మేబీ అదే రీజన్ అనుకుంటున్నాను నేనైతే. సార్ నార్మల్గా మీ ప్రిపరేషన్లో ఒక రోజుని ఏ విధంగా డివైడ్ చేసుకునేవారు సార్ ప్రిపరేషన్ కోసం? సార్ యాక్చువల్లీ నేను ఐఎమ్ నాక్టర్నల్, అంటే నేను రాత్రి చదివే వ్యక్తిని ఎక్కువ. సో నేను మార్నింగ్ అంటే రాత్రి నేను 3 o'clock వరకు చదివేవాడిని. మార్నింగ్ నేను 8 o'clock అట్లా లేసేవాడిని. సో 8 o'clock లేచిన తర్వాత ఇంకా నేను కొంచెము నా ప్రేయర్ టైం ఒకటి ఉంటుంది. సో ప్రేయర్ టైం అయిపోయిన తర్వాత నేను జర్నీ 10 o'clock స్టార్ట్ చేస్తున్నాను సార్. 10 o'clock నుంచి 2 o'clock వరకు ఒక షిఫ్ట్. సో ఆ షిఫ్ట్ 2 o'clock అయిన తర్వాత 2 to 3 లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ 3 to 6 మళ్ళీ ఒక షిఫ్ట్. ఈ మధ్యలో ఒక టీ టైం. తర్వాత అది అయిపోయిన తర్వాత మళ్ళీ డిన్నర్ అయిన తర్వాత మళ్ళీ ఇది లాంగ్ షిఫ్ట్ అన్నట్టు. ఇది 8 నుంచి పడితే ఆల్మోస్ట్ 2 నుంచి 3 అయ్యేది. సో ఇంకా ఎక్కువ డిస్కషన్స్ రాత్రిపూట చేసేది, ఎందుకంటే అప్పటికి బ్రెయిన్ ఎగ్జాస్ట్ అయిపోయేది. సో 1 o'clock 12 o'clock కొన్ని రోజులు అయితే 12 o'clock వరకు చదివి ఆ రోజు చదివింది ఏదో మేము 5 గ్యాదర్ అయ్యి సో నేనేం చదివినా ఇక్కడ ఇది అని అప్పచెప్పుకునే వాళ్ళం, ముక్కలో ఒక డిస్కషన్ చేసుకునే వాళ్ళం. తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఫస్ట్ స్లాట్ ఉంటుంది కదా సార్, 10 to 2 మధ్యలో స్లాట్. అది నిన్న చదివింది ఒక 1 hour రివైజ్ చేసేది నేను, అంటే ఏం చదివినా నిన్న అనేది. సో కంటిన్యూ. సో నేనంటే ఒక్కొక్కళ్ళు ఒక ప్లాన్ ఉంటుంది సార్. అంటే ఒకళ్ళు ఒక సబ్జెక్ట్ని పూర్తిగా చదువుతారు, ఇంకొకళ్ళు ఏంటంటే సబ్జెక్ట్స్ డివైడ్ చేసుకుని చదువుతారు. నేనేంటంటే రోజుకు 2 సబ్జెక్టులు మించి చదివేది కాదు. అంటే ఇప్పుడు సపోజ్ పాలిటీ చదివితే హిస్టరీతో కాంబినేషన్ చదివేది నేను. సో అట్లా కాంబినేషన్స్ చదివేటోని ఎక్కువ, అంటే డివైడ్ తక్కువ చేసేవాడిని నేను డివిజన్. సో డెప్త్గా చదివినంతసేపు. సో ఇట్లా ఈ విధంగా కొంచెం ఇంకా ఈవినింగ్ వాక్ ఒకటి కంపల్సరీ ఉండేది. ఆ తర్వాత గ్రూప్ డిస్కషన్స్ ఎక్కువ ఉండేవి. సో అరౌండ్ పర్ డే 8 నుంచి 10 hours చదివేవారు సార్, మినిమం సార్ 8 నుంచి 10 hours. ఇంకొకటి ఏంటంటే సార్, ఇక్కడ నేను ఒక ఫ్యామిలీ పర్సన్. సో మా పాప పుట్టిన తర్వాత నాకు పాప మీద తెలుసుగా, తల్లిదండ్రులకు కొంచెం పాప మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. సో 1 week అయితే మా పాప నుంచి నాకు అంటే ఫోన్ చేసేది సార్, ఏమని పప్ప అని. అంటే అతను మాట్లాడేది ఆ టైంలో, అంటే నన్ను పిలిచేది. సో నేను వెళ్ళాలి. సో ఇప్పుడు ఏంటంటే శనివారం నేను ఎట్టి పరిస్థితుల్లో నా బుక్స్ అన్ని క్లోజ్ చేసి ఊరికి వెళ్ళిపోవాలి. ఊరికి వెళ్ళి సండే వాళ్ళతో స్పెండ్ చేసి మళ్ళీ మండే రోజు మార్నింగ్ రావాలి. సో నా సండే ఆల్మోస్ట్ 2 days నేను మిస్ అయిపోయేది. ఈ 5 daysలో నేను కవర్ చేయాలి మిగిలిన సిలబస్ని 5 daysలో కవర్ చేయాలి. 2 days ఫ్యామిలీ టైం అది ముందే ఫిక్స్ చేసుకొని వచ్చినాం మేము. అంటే మా భార్య 2 days ఫ్యామిలీ టైం ఇవ్వాలి అన్న ఉద్దేశంతోనే వచ్చే నేను ఇక్కడికి వచ్చిన. సో ఎవ్రీ వీక్ నేను వెళ్ళేవాడిని. సో సండే అక్కడ ఉండి మండే ఇక్కడికి వచ్చేటోని. సో ఈ 5 daysలో నేను మిగతా 7 days వల్ల కవర్ చేయాలి. సార్ నిజం చెప్పాలంటే 8 hours 10 hours కాదు సార్, 13 to 14 hours కూడా చదివిన రోజులు ఉన్నాయి సార్. యాక్చువల్లీ ఇప్పుడు స్టూడెంట్స్ ఎక్కువగా చదివినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరే మీ ప్రిపరేషన్ టైంలో ఓవర్ టైం చదివినప్పుడు బాగా స్ట్రెస్గా ఫీల్ అయినప్పుడు మీరు ఏం చేసేవారు సార్? స్ట్రెస్గా ఫీల్ అయినప్పుడు నేను చేసేది ఏంటంటే మెయిన్గా ఒక టీ టైం విత్ ఫ్రెండ్స్. తర్వాత ఇంకొకటి ఏంటంటే నేను ఎక్కువ అంటే రిలీజియస్ బుక్స్ చదివేది సార్, అంటే స్ట్రెస్ రిలీవ్ కోసం. సో నేను ప్రేయర్లో ఎక్కువ గడిపేటోని. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంకా పిల్లలతో మాట్లాడడం ఒకటి, నా స్ట్రెస్ రిలీఫ్ మొత్తం అక్కడ పిల్లలతో మాట్లాడినప్పుడు. ఇంకోటి ఏంటంటే ఊర్లోకి వెళ్ళినప్పుడు నేను ఏజ్డ్ పర్సన్స్తో ఎక్కువ మాట్లాడేది సార్. నాకు ఆ హ్యాబిట్ ఉంది. మా ఊర్లోకి వెళ్తే నేను ఏజ్డ్ పీపుల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి, అంటే అదొకటి స్ట్రెస్ బస్టర్ నాకు. తర్వాత ఇదొకటి ఏంటంటే పిల్లలతో గడపడం. ఇంకా టీ టైమ్ ఈజ్ అంటే టీ అనేది నా మెయిన్గా స్ట్రెస్ బస్టర్. ఇంకోటి సాంగ్స్ వినడం ఒకటి. ఇప్పుడు కొత్తగా ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్, న్యూ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో వారు కావచ్చు, లేకుంటే యూపీఎస్సీ కావచ్చు, స్టేట్ పిఎస్సికి సంబంధించిన ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ కావచ్చు, వారికి మీరు ఇచ్చేటువంటి సలహా ఏంటి సార్? సార్ యాక్చువల్లీ నేను ఈ సక్సెస్ మంత్రాకి 5 P's అని ఉంటాయి సార్. నేను ఫిక్స్ చేసుకున్న 5 P's ఏంటంటే, ఒకటి ప్యాషన్ సార్, ఒక డీప్ డిజైర్, అంటే ఒక అధిక వాంఛ అంటారు కదా, ఆ వాంఛతో రావాలి దీనికి. అంటే నేను ఇస్తే ఫుల్ లెంత్కి ఇస్తా, అంటే గట్టిగా ఇస్తా, కొడతా అన్న ఉద్దేశంతో రావాలి ఒకటి. తర్వాత దానికి తగ్గట్టు కావాల్సిందంటే ప్రాక్టీస్ ఉండాలి, నిరంతర సాధన ఉండాలి. తర్వాత ఒకటి ప్యాషన్, ఒకటి ప్రాక్టీస్. తర్వాత ఈ జర్నీలో ఏమవుతుందంటే సార్, సక్సెస్ కన్నా ఎక్కువ ఫెయిల్యూర్స్ వస్తాయి. అలాంటప్పుడు ఏంటంటే ఎక్కడో హోప్ కోల్పోతాం, మనము జీరో అయిపోతాం. యూపీఎస్సీ ఇంకోటి ఏంటంటే నువ్వు ఎంత గట్టిగా వచ్చినా అది నిన్ను గ్రౌండ్ చూపిస్తుంది. నిజం చెప్పాలంటే నేల నాకిస్తారంటారు కదా,
ఆ విధంగా నాకు ఇస్తుంది సార్ యూపీఎస్సీ. సో నేను 0 చేసి పడేస్తాను యూపీఎస్సీ. సో అలాంటప్పుడు ఏంటంటే పర్సివరెన్స్ ఉండాలి, పట్టుదల ఉండాలి. ఆ తర్వాత ఏంటంటే కావాల్సింది ఏంటంటే పీర్ గ్రూప్, కరెక్ట్ స్నేహితులు, ఒక మెంటరు లేకుంటే స్నేహితులు సరైన, అంటే నీ లోపల నెగిటివ్స్ పాజిటివ్స్ చెప్పేటోళ్ళు. నువ్వు డిప్రెషన్లో ఉన్నప్పుడు, నువ్వు డీవియేషన్ అవుతున్నప్పుడు నీలో పాజిటివ్స్ చెప్పి ఎంకరేజ్ చేసేవాళ్ళు. తర్వాత నువ్వు ఎక్కడో ఓవర్గా ఫీల్ అయినప్పుడు ఒరే నిన్ను లైన్లో పెట్టే మెంటర్ ఫ్రెండ్స్ కావాలి. ప్లానింగ్ ఒకటి పర్ఫెక్ట్ ఉండాలి. సో రోజు ప్లాన్, అంటే చిన్న ప్లాన్, చిన్న లిటిల్ డ్రాప్స్ మేక్ అన్ ఓషన్ అన్నట్టు రోజు ప్లాన్, అవర్ ప్లాన్, డే ప్లాన్, ఈ ప్లాన్స్ ఉండాలి. సో ఈ 5 P's మనం ఫాలో అయినప్పుడు సక్సెస్ మంత్ర ఆటోమేటిక్గా వస్తుంది. పేరెంట్స్కి నేను ఇచ్చే సలహా ఏంటంటే, సరే ఇప్పుడు నా విషయంకి వచ్చేసరికి నేను 6 సంవత్సరాలు పట్టింది సార్ ఈ ఉద్యోగం రావడానికి. నాకు ఈ 6 సంవత్సరాల్లో నా లోపల ఎక్కడ సక్సెస్ లేదు, మొత్తం ఫెయిల్యూరే. సో ఇది తల్లిదండ్రులకు అంటే చాలామంది అంటే నాలాంటి అంటే నా భార్య లాంటి అర్థం చేసుకునే భార్య అందరికీ దొరకకపోవచ్చు. అంటే తల్లిదండ్రులు కూడా ఫైనాన్షియల్ కండిషన్ అంత అంటే మంచి పరిస్థితులు ఉండకపోవచ్చు. సో అలాంటప్పుడు మనం ఏంటంటే మనం సక్సెస్ చూపెట్టాలి ఎక్కడో ఒక దగ్గర. వాళ్ళకి ఏంటంటే సపోజ్ నేను ప్రిలిమ్స్ క్వాలిఫై ఉంటే ఒక ధైర్యం వస్తుంది వాళ్ళకి, అరే మావాడు సరైన ట్రాక్లో ఉన్నాడని. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆ సక్సెస్ మనం చూపెట్టినప్పుడు ఏంటంటే వాళ్ళు మోటివేట్ అవుతారు. ఓకే నా కొడుకు నా బిడ్డ సో కరెక్ట్ ట్రాక్లో ఉన్నారని చెప్పి కొంచెం ఇన్వెస్ట్ చేయడానికి వాళ్ళు ముందుకు వస్తారు. సో ఏమీ లేకుండా, సక్సెస్ లేకుండా మనము ఇదే జర్నీ ఇట్లనే కంటిన్యూ అవుతామంటే కూడా ఏ తల్లిదండ్రులు వాళ్ళు డీమోటివేట్ అయిపోతారు. తర్వాత మన తరపు నుంచి చేయాల్సింది ఏంటంటే 100% మనం ఇవ్వాలి. నేను నమ్మిన సిద్ధాంతం ఏంటంటే సార్ ఒకటి ఏంటంటే నీ పట్ల నువ్వు నిజాయితీగా ఉండాలి. బీ ట్రూ టు యువర్ సెల్ఫ్. అంటే ఎవరి దగ్గర నటించాల్సిన అవసరం లేదు సార్ ఇందులో. ఏంటంటే నేను ఇంత కష్టపడ్డా రోజు పడుకునేటప్పుడు ఈరోజు నువ్వు 8 గంటలు చదివినావు, ఈరోజు 6 గంటలు చదివినావు, ఈరోజు 1 అవర్ చదివినావు, ఒకరోజు 16 hours చదువుతావు, ఒకరోజు 1 hour చదువుతావు. అయినప్పటికీ నీ పట్ల నువ్వు నిజాయితీగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే నీ పరిధిలో ఉన్నంత వరకు డూ వాట్ యూ క్యాన్, గాడ్ విల్ డూ వాట్ యూ కాంట్. సో నీ పరిధిలో ఉన్నంత వరకు నువ్వు అంటే నిబద్ధతతో అంటే శ్రమ పడుతూ 100% ఇవ్వు. నీ పరిధి దాటి కంట్రోలబుల్స్ ఉంటాయి. నీ కంట్రోలబుల్స్ ఉన్నప్పుడు నువ్వు చెయ్యి. అన్కంట్రోలబుల్స్ ఉంటాయి, అవి నీ చేతిలో లేవు, అవి ఓన్లీ దేవునికి తెలుసు అవన్నీ. సో గాడ్స్ ప్లాన్ వదిలేయి. సో ఆయన ప్లాన్ పర్ఫెక్ట్ ఉంటుంది. ఆయన టైమింగ్ని క్వశ్చన్ చేయలేం మనం, ఆయన ప్లాన్ని మనం క్వశ్చన్ చేయలేం. సార్ ఈరోజు నాకు డిఎస్పీ రావాలి సార్. యాక్చువల్లీ నా కేటగిరీలో నా 2nd ర్యాంక్. సో ఒక డిప్యూటీ కలెక్టర్ ఉంది, ఒక డిఎస్పీ ఉంది. నేను డిఎస్పీ రావాలి. నాకు ఫైనల్ రిజల్ట్ వచ్చినప్పుడు నాకు డిఎస్పీ నేను చూసినప్పుడు నాకు డిఎస్పీ లేదు అక్కడ, నేను అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ ఉంది. ఆ రోజు నేను ఆ రోజు నాకు నిద్ర లేదు. ఆల్మోస్ట్ నాకు ఒక 48 hours నిద్ర లేదు. ఎందుకంటే నేను డిఎస్పీ అనుకున్నాను, కానీ ఆడిట్ ఆఫీసర్ వచ్చింది. సో నా భార్య మా తల్లిదండ్రులు ఏమో దే ఆర్ హ్యాపీ. ఎందుకంటే డిఎస్పీ అయితే పోలీసులు హంగామా ఉంటుంది. వీడు అంటే ఇంకొకటి ఏంటంటే సార్ నా ఏజ్ 38. సో ఏజ్ని కూడా ఫ్యాక్టర్ కన్సిడర్ చేసినప్పుడు సో వీళ్ళేంటంటే ఓకే ఆడిట్ ఆఫీసర్ అయితే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది లైఫ్ అని వీళ్ళు అనుకున్నారు. కానీ సార్ వన్స్ ఇన్ అ లైఫ్ టైం డిప్యూటీ కలెక్టర్ డిఎస్పీ అనేది అది రానందుకు చాలా నిరాశ చెందిన నేను. ఇక తర్వాత నేను ఏమనుకున్నానంటే లైఫ్లో కంటెంట్మెంట్ ఉండాలి సార్. అంటే దాన్ని ఏమంటారు, ఒక లైఫ్లో సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఏదైనా చాలామంది కష్టపడ్డారు సార్ గ్రూప్ 1 కోసం. 2-3 లక్షల మంది రాశారు. అందులో 563 మందిలో నేనున్నా. సో దేవుడు నాకు ఈ జాబ్ ఇచ్చిండు. ఇది ఉట్టిగా రాలే, 6 సంవత్సరాల కష్టం ద్వారా వచ్చింది ఇది. సో నేను దేవుని యొక్క ప్లాన్స్ని నేను క్వశ్చన్ చేయలేను. సో గాడ్స్ ప్లాన్ ఆ విధంగా ఉంది కావచ్చు. నేను మేబీ డిఎస్పీ చేయడం దేవుని ఉద్దేశం కాదేమో, ఆడిట్ ఆఫీసర్ అవ్వాలని దేవుని ఉద్దేశం. ఎందుకంటే ఆడిట్ ఆఫీసర్ చాలా గ్రౌండ్ లెవెల్లో వర్క్ ఉంటుంది సార్. మొత్తం లోకల్ ఫండ్, మొత్తం పంచాయతీలని, మున్సిపాలిటీని అంతా ఆడిట్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే ఇందులో కూడా ఎక్సెల్ అవ్వడానికి చాలా స్కోప్ ఉంది. సో నేను ఎందుకు ఈ విధంగా ఆలోచించద్దు. సో నేను సార్ నేను చెప్పడం ఈజే, ఇది ఆల్మోస్ట్ ఒక 1 month పట్టింది ఆల్మోస్ట్ నేను ఈ జర్నీ నుంచి దీన్ని యాక్సెప్ట్ చేయడానికి, ఆడిట్ ఆఫీసర్గా యాక్సెప్ట్ చేయడానికి. సో మెల్లమెల్లగా నేనేంటంటే ఇందులో నేను ఏదైనా మంచి చేయగలుగుతానా, ఇంకా ఇన్నోవేటివ్గా ఏమైనా చేయగలుగుతానా అన్నదే ఆలోచిస్తున్నా తప్ప ఇక నేను మర్చిపోయినా డిఎస్పీ మిస్ అయింది అన్నది నాకు ఇక ఆలోచన లేదు ఇప్పుడు. సో ఒక ఆడిట్ ఆఫీసర్గా ఉన్నా, సో ఆడిట్ ఆఫీసర్గా ఏ విధంగా ముందుకెళ్ళచ్చు నేను అన్న దాని మీదనే నేను ఫోకస్ చేస్తున్నాను సార్ ఇప్పుడు. సార్ మరి మీకు ఇప్పుడు యూపీఎస్సీ మరో 2 attempts మీకు ఇంకా బాకీ ఉందని చెప్పారు ఇందాక మీరు. సార్ యూపీఎస్సీ అటెంప్ట్స్ లేవు సార్, అయిపోయినాయి. మీరు గ్రూప్ 1 స్టార్ట్ చేసినప్పుడు ఒక అటెంప్ట్ ఉంది అని చెప్పారు మీరు. అటెంప్ట్స్ ఉండే, కానీ నేను మళ్ళీ డివియేట్ అవుతుందన్న ఉద్దేశంలో నేను అటెంప్ట్ చేయలేదు యాక్చువల్లీ. ఓకే
సో గ్రూప్ 1 మీదనే ఫోకస్ చేసిన. ఎందుకంటే అప్పటికి నేను ఇంకా ఏంటంటే సార్ ఎలాంటి పరిస్థితి అంటే ఇంకా డూ ఆర్ డై టైం పరిస్థితి వచ్చింది. అప్కమింగ్ గ్రూప్ 1 సంబంధించిన నోటిఫికేషన్ మళ్ళీ ఏమైనా ప్రిపేర్ అవుతుందా సార్ మీరు? సార్ పడితే రాద్దామని అనుకుంటున్నా సరే, నా డ్రీమ్ డిప్యూటీ కలెక్టర్ అవ్వాలని. సో అది మిస్ అయిపోయింది. సో నెక్స్ట్ పడ్డా రాస్తాను, కానీ అట్లని నేను అంటే ఐ మీన్ ఇప్పుడున్న జాబ్ని మాత్రం 100% ఎంజాయ్ చేద్దామని అనుకుంటున్నాను. సో నా దగ్గర నోట్స్ ఈజ్ రెడీ. సో నాకు ట్రాన్సిషన్ పెద్ద టైం పట్టకపోవచ్చు. సో పడితే మాత్రం రాస్తాను సార్, కానీ అట్లానే నేను యాక్చువల్లీ విషయం చెప్పాలంటే దీని మీద నేను ఎక్కువ ఫోకస్ చేస్తాను. ఇప్పుడు ఒకవేళ గ్రూప్ 1 నెక్స్ట్ పడితే అది మై ప్లాన్ బి అవుతుంది. నా ప్లాన్ ఏంటంటే ప్రజెంట్ జాబ్ను ఏ విధంగా ఎంజాయ్ చేయాలా, ఎట్లా నేను దీన్ని ముందుకు వెళ్ళాలా సార్. ఎందుకంటే దీంట్లో కూడా కన్ఫర్ట్ అయ్యేసి అని అవ్వచ్చు సార్. అంటే డిప్యూటీ కలెక్టర్లు అంత పర్సంటేజ్ ఉండకపోయినా సో కష్టపడదాం సార్, కష్టపడతా, నా ఉన్నంత వరకు కష్టపడతా. అంటే దేవుని దయ, గాడ్స్ గ్రేస్ ఉంటే సరే అంతమంది 3 లక్షల మందిలో ఒకటి నచ్చినప్పుడు మేబీ దేవుని చిత్తం అయితే ఇంకా ముందుకు కూడా వెళ్తాన్న ఉద్దేశం ఉంది సార్. సో మేడం, ఇంకా రిజల్ట్ వచ్చినప్పుడు గ్రూప్ 1 రిజల్ట్స్ వచ్చినప్పుడు సార్ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, మీ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు మేడం అసలు రిజల్ట్స్ చూసిన రోజు? మా వరకు మేము హ్యాపీగా ఉండే సార్, చాలా హ్యాపీగా ఉండే. కానీ అంటే తను అనుకున్నది అంటే కేటగిరీ వైజ్లో ఈయన 2nd ర్యాంక్, డిఎస్పి రావాలి, ఆడిట్ ఆఫీసర్ వచ్చింది. అంటే మా వరకు అత్తమ్మ వాళ్ళ వరకు చాలా హ్యాపీ, ఎందుకంటే తను అనుకున్నది అచీవ్ చేసినారు. తనకు కొంచెం టైం పట్టింది. ఆ రోజు ఎక్కడ ఉన్నారు మేడం మీరు? రిజల్ట్ వచ్చిన రోజు సారు మీరు ఎక్కడ ఉన్నారు? అయితే మేము యాక్చువల్ చెన్నై వెళ్ళాలి నెక్స్ట్ డే, అంతా ప్లాన్ చేసుకున్నాము. ఆ రోజు నైట్ వచ్చింది సార్, 1 o'clock. ఆల్రెడీ పడుకున్న వాళ్ళని లేచినాము. ఇంకా ఆయన తర్వాత నుంచి మేము అంటే మా ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుని పడుకున్నాము. కానీ తను మాత్రం ఇంకా డిప్రెషన్లో ఉండే, చాలా అంటే టైం పట్టింది ఆయనకి దాంట్లో నుంచి గెట్ ఆన్ అవ్వడానికి. సో మేడం, చాలామంది ఆస్పిరెంట్స్ బయట ఇప్పుడు సేమ్ సార్ లాగానే జాబులు అంటే ప్రైవేట్ కొలువులు సాటిస్ఫై లేక వదిలేసి గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి పరిస్థితి చాలామంది ఉన్నారు. సో అలాంటి వారికి వాళ్ళ ఫ్యామిలీ పరంగా కొంతవరకు అంటే ఇప్పుడు పిల్లల పరంగా కావచ్చు, లేకుంటే తల్లిదండ్రుల పరంగా కావచ్చు, కొంతవరకు ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది. సో మీరు అలాంటి ఆస్పిరెంట్స్ కావచ్చు, అలాంటి కుటుంబం ఉన్నటువంటి అభ్యర్థులు కావచ్చు, సో వారికి మీరు ఇచ్చేటువంటి సలహాలు ఏంటి మేడం? అంటే సార్ నేనేమంటానంటే చాలా మట్టుకు వచ్చేది ఈ గ్యాప్లో మెయిన్గా ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఫస్ట్ వచ్చేది, ఎందుకంటే ఒకటి ఆగిపోతుంది. మా వరకు వస్తే ఈయన శాలరీ ఉన్నప్పుడు అంటే తినది ఎట్లా ఉండే, కంప్లీట్ మంచి స్కేల్, మంచి పొజిషన్, రీసెర్చ్ సైంటిస్ట్గా చేసి రిజైన్ చేసినారు. ఒక్కసారి తన గ్రాఫ్ మొత్తం ఇట్లా అప్పటి వరకు బి ఫార్మసీ, తర్వాత ఎంఫార్మసీలో ఈయన ఒక్కరికే వచ్చింది జాబ్ మొత్తంలో. నాకు ముందు నుంచి తెలుసు కాబట్టి చదువు అంటే ఇష్టం. సో వేరే డీవియేషన్స్ లేవు, మేము పెడుతుంది కూడా చదువుకే. ఈయన ఒక్కటి సెటిల్ అయితే తర్వాత జనరేషన్ బాగా అవుతాయి, మెయిన్గా పిల్లల పైన ఫోకస్ పెరుగుతుంది. ఇంకొకటి పక్కన వాళ్ళు ఇన్స్పిరేషన్, ఎవరైనా ముందుకు వచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈయన చెప్పగలుగుతాడు. నేను అనుకున్నాను అంతే సార్, తను ఏదో బిజినెస్కి పెట్టలేదు. అంటే సో ఇప్పుడున్న అంటే డైవర్షన్స్ ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్, అట్లా కాదు. ఆయన ఒక్కడుంటే ఆయన చదవడం తప్ప ఏం చేయడు, ఆయనకున్న హ్యాబిట్ అది ఫస్ట్ నుంచి అయినా. సో మాకు ఆ కాన్ఫిడెన్స్ ఉండే దానిపైన, అందుకని నేను ఎక్కడ వచ్చే బ్యాక్ మళ్ళీ జాయిన్ ఇది రాలేదు అసలు, ఆ క్వశ్చనే రాలేదు మా మధ్యలో. అంటే ఈ గ్యాప్లో సార్ ఏమైందంటే ఈ ప్రిపరేషన్లో ఈ కోవిడ్ టైంలో ఇంట్లో ఉన్నాం కదా సార్. ఇంట్లో ఉన్నప్పుడు చాలామందికి అంటే కొత్త ప్లేస్కి వెళ్ళినాం కదా. సో చాలామందికి నేను 7 years జాబ్ చేసినట్టు తెలియదు. వాళ్ళు చూసినప్పటి నుంచి నేను ఏమనుకున్నారు, వీడు చూసినప్పటి నుంచి వీడు ప్రిపరేషన్లోనే ఉన్నాడు. సో 3 years అవుతుంది, 4 years అవుతుంది, వీడు ఇంకా ఖాళీగా ఉంటున్నాడు. చాలామంది అన్న మాటలు ఏంటంటే, మీ ఆవిడ జాబ్ చేస్తే నువ్వు బతుకుతావా, మీ ఆవిడ సమయం బతుకుతావు ఒకటి, తర్వాత నువ్వు బేబీ సిట్టర్వా, ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటావా, వాళ్ళకి అన్నం తిన పెడతావా, అంటే ఆడవాళ్ళు చేసే పని అంటే నువ్వు అమ్మాయి జాబ్ చేస్తే ఆమె మీద బతుకుతున్నావా, ఈ మాటలు. అంటే సొసైటీ సార్, అంటే సొసైటీ ప్రెషర్ అనేది ఎట్లా అంటే ఎవరైతే చివరికి అంటే నన్ను నమ్మిన వాళ్ళు కూడా, అంటే ఎవరైతే నన్ను స్టార్టింగ్లో ప్రోత్సహించిన వాళ్ళు కూడా 4 సంవత్సరాల సక్సెస్ లేదు కాబట్టి ఇక అవన్నీ ఆపేసి ఏదో ఒక ఉద్యోగం చూసుకోమను. అయినప్పుడు ఎంత వచ్చినా సార్, అంటే నేను మీ ముందర చెప్తున్నా, అంటే నా భార్య ఏ రోజు కూడా ఆ ప్రెషర్ నా వరకు రానియలేదు సార్. అంటే ఎలాంటి పరిస్థితి ఏంటంటే తను వచ్చే జీతంలో మాకు అంటే తను ఇప్పుడు 13 years సర్వీస్లో
నిజాయితీగా నిబద్ధతతో పనిచేస్తుంది. సో చాలా కష్టమయ్యేది అసలు. అంటే 20 వరకు మా శాలరీ అంటే సరిపోయేది కాదు వాస్తవం చెప్పాలంటే. అయినప్పటికీ అంటే నా రూమ్మేట్స్ కానీ అర్థం చేసుకునేటోళ్ళు, నేను లేట్ పే చేసినా కానీ. సో ఆ విధంగా అంటే సొసైటల్ ప్రెషర్ అయితే విపరీతం సార్. ఎక్కడికి వెళ్ళినా ఏ ఫంక్షన్కి వెళ్ళటోని కాదు. ఎందుకంటే దాన్ని ఏమంటారు, ఒక ఫెయిల్యూరు క్యాండిడేట్ అంటే ఒక అపశకునం అంటారు కదా, అంటే ఆ విధంగా డీల్ చేసేటోళ్ళు జనాలు. అంటే నేను అది ఎక్స్పీరియన్స్ చేసేటోని. అందుకనే నేను చాలా వరకు ఇంకా ఈవెంట్స్ వెళ్ళడం మానేసిన సార్, అంటే ఈ ప్రిపరేషన్లో. ఇంకోటి వాట్సాప్ మొత్తం ఆపేసిన, యూట్యూబ్ లేదు, సో సోషల్ మీడియా కంప్లీట్ లేదు. నాకు అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు, ఎవరి బర్త్డేస్ ఏం తెలియకపోతుండే. సో అంటే చాలా దూరంగా ఉన్నా. అంటే నన్ను నేను ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ పార్టీస్ ఏది లేకుండా ఆల్మోస్ట్ దూరంగా ఉన్నా. ఇప్పుడు మెల్లమెల్లగా గ్రూప్ 4 జాబ్ వచ్చిన రోజు నేను వాట్సాప్ డౌన్లోడ్ చేసిన సార్ మళ్ళీ. సో తర్వాత మెల్లమెల్లగా వాట్సాప్ వేసి తర్వాత మళ్ళీ సోషల్ గ్యాదరింగ్స్కి వెళ్ళడం ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా. ఎప్పుడైతే ఎవరైతే నేను వస్తే నన్ను చూసి మరీ దూరం పోయిన వాళ్ళు, ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఒకటేసారి ఏమైందంటే ఇప్పుడు వచ్చేసరికి మరి దగ్గరికి వచ్చి మరీ కాంటాక్ట్ నెంబర్లు అడిగే పరిస్థితికి వచ్చింది. సో ఈ 6 సంవత్సరాల ఆ క్రెడిట్ మొత్తం నేను మొదట దేవునికి ఇస్తే, తర్వాత 2 నాకు రిజర్వేషన్ ఇచ్చిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి ఇస్తే, తర్వాత 3 వచ్చేసి నా ఫ్యామిలీకి, నా భార్యకు, నా తల్లిదండ్రులకు ఇస్తాను సార్. థ్యాంక్ యూ. అంతే. ఎందుకంటే 6 సంవత్సరాలు వీళ్ళు లేకుంటే నేను లేను. అంతే. నా ప్రిపరేషన్లో సక్సెస్ ఏంటంటే వీళ్ళు, ఇంకా చాలామంది ప్రార్థనలు, అంటే మంచి కోరుకునే వాళ్ళు ప్రార్థనలు. సో వచ్చింది చిన్న జాబే, అంటే డిప్యూటీ కలెక్టర్ డిఎస్పీ రాకపోయినా చిన్న జాబ్ అయినప్పటికీ గ్రూప్ 1 జాబ్ ఈజ్ ఆల్వేస్ ఏ గ్రూప్ 1 జాబ్. సో ఆడిట్ జాబ్ ఈజ్ నాట్ ఏ సింపుల్ జాబ్, యాక్చువల్లీ చాలా పీస్ఫుల్ జాబ్, చాలా డిమాండ్ ఉన్న జాబ్. సో ఫ్యూచర్లో ఇంకా డిమాండ్ క్రియేట్ అయ్యే జాబ్ యాక్చువల్లీ. సో అలాంటి జాబ్ నాకు వచ్చినందుకు ఐఎమ్ హ్యాపీ నౌ. సో మేబీ నెక్స్ట్ గ్రూప్ 1 పడితే మళ్ళీ గ్రూప్ 1 రాద్దాం, కానీ నా ప్లాన్ ఏమాత్రం ఇదే సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇద్దరికి థ్యాంక్ యూ వన్స్ అగైన్. మా తరపున అలాగే ఈ వీడియో చూస్తున్నటువంటి ఆడియన్స్ అందరి తరపున మీ ఇద్దరికి కంగ్రాచులేషన్స్ అండి. చూశారు కదా ఆనంద్ గారి ప్రిపరేషన్ జర్నీ. 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. అదేవిధంగా వారు ₹1,00,000 ప్రైవేట్ కొలువుని వదిలేసి గ్రూప్ 1 సైడ్ వారి యొక్క జర్నీని కొనసాగించారు. అదేవిధంగా 2018లో వచ్చినటువంటి దాదాపుగా 14 పైగా నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ రాసినప్పటికీ ఏ ఒక్క ఉద్యోగం కూడా రాలేదు. అదేవిధంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే 2022 వరకు కూడా వచ్చినటువంటి నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఒక సక్సెస్ కూడా చూడకుండా, ఎలాంటి డిమోటివేట్ అవ్వకుండా పట్టు విడవని విక్రమార్కుల్లా వారి యొక్క ప్రిపరేషన్ని కొనసాగించి నేడు జిల్లా స్థాయి అధికారి, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్గా వారు హోదా అనేది పొందడం జరిగింది. సో ఇది ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నటువంటి ఆస్పిరెంట్స్, అదేవిధంగా యూపీఎస్సీ, స్టేట్ పిఎస్సీ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక మంచి ఇన్స్పిరేషన్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ.